దేవుని ప్రియులను సంఘమైన మీ అందరికీ తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. ఈ దినము ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయమును సద్వినియోగపరుచుకుంటూ దేవుని వాక్యంలో కొన్ని లోతైన సంగతులను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, కొద్ది వారాలుగా మనం నడుస్తున్నటువంటి సందర్భమే దేవుని ఎడల మనమందరము భయభక్తులు నిలిపి ఉండాలన్నటువంటి సారాంశమును దేవుని వాక్కు నుంచి మనం స్థిరంగా నేర్చుకుంటున్నాం. ఆల్మోస్ట్ 3 వారాలు ఆ సంగతుల్లోనే నడిచి ఉన్నాం కనుక నెమ్మదిగా దేవుడు మనకి ఏం వినిపిస్తున్నాడో మీరు గ్రహిస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథంలోనికి మీరు ఒకసారి వచ్చినట్లయితే కీర్తనలు 2వ అధ్యాయము. ముందుగా ఈ వాక్యం దగ్గర నుంచి లేఖనాన్ని కొనసాగించుకుందాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము. ఒక విధముగా ఇది యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ప్రవచన అధ్యాయము. ఆయన కుమారుని ఎడల మనం ఉండవలసినటువంటి ప్రవర్తన ఈ రీతిగా ఉండాలని అందరితో చెప్పబడుతున్నమాట. ఎవరిని కూడా ఆ రోజు ఉపేక్షించడట ఆయన ఎడల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి పట్ల. మనకు అది అందులో కనపడుతుంది. భూరాజులని, అధిపతులను, తిరస్కరించేవారిని అందరినీ లెక్కలోనికి తీసుకొస్తుంటాడు ఈ కీర్తనలో. అలా చెబుతున్నప్పుడు ఒక స్థిరమైన మాట మనందరం దృష్టించవలసిన లేఖనం చెప్పబడింది. చూడండి 11వ వాక్యం నేరుగా. 11లో ఉన్న మాట ఏమిటి అనంటే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచు సంతోషపడండి ఆయన ఏందో. కాంట్రాస్ట్ అండి, విరుద్ధంగా ఉన్నటువంటి మాటలు. మొదటి మాట వైపు రెండో మాటకు చదువుతున్నప్పుడు ఎలా ఉందంటే, సంతోషం ఉన్న దగ్గర భయం ఉండదు కదా జనరల్గా చూస్తే. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఎలాంటిది తెలుసా? గడగడ వణుకుతూ సంతోషపడాలన్నట. చాలా విచిత్రంగా ఉంది కదా ఈ మాట. నిజమేనండి, దేవునిలో మనం నడవనంత కాలం దేవుడు మనకు చెప్పేటువంటి ఆలోచనలన్నీ అంతుపట్టనివిగానే ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. కానీ దేవునితో నడవడం మొదలైన తర్వాత ఆయన ఏది చెప్పినా కూడా సమ్మతిగా ఉంటుందండి. 0 క్వశ్చన్స్. నేను మీతో చెప్తున్నాను కదా, 0 క్వశ్చన్స్ అండి. నేను పోయిన వారం మీతో చెప్పి ముగించినట్టుగా ఒక వ్యక్తి జీవితంలోనికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం కదా. ఆ వ్యక్తి జీవితంలోనికి వెళ్ళి ఈరోజు మనం ధ్యానిద్దాం ప్రియమైన వాళ్ళారా. ఆ వ్యక్తి నుంచి మనం అది నేర్చుకోగలమండి. దేవుడు ఆయనకు సెలవు ఇవ్వగానే నిజంగా ఎటువంటి ప్రశ్న వేయని వ్యక్తిగా నిలబడ్డట్టుగా అనిపించిందండి బైబిల్లో. ఆయన పెద్దగా అడగలేదండి దేవుణ్ణి అసలు. ఎందుకనంటే అతను దేవునితో నడిచి ఉన్నాడు కనుక, దేవుడు ఏది చెప్పినా సమ్మతమనే మనసు యొద్దకు వచ్చి ఉన్నాడు కనుక, నిజంగా చెప్తున్నాను, గడగడ వణుకొచ్చు సంతోషంతో సబ్మిట్ అయిన వ్యక్తిగా కనపడతాడండి. సరే, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. కానీ ముందైతే స్థిరముగా మీ కన్నుల ముందు పెడుతున్న ఈ లేఖనం మనం మరవకూడదు. ఆ లేఖనం ఏం చెబుతుందంటే, భయభక్తులు కలిగి ఆయనను సేవించాలని మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం దేవుని ముందుకు వస్తున్నాము అనంటే, లేకపోతే దేవుని గురించినటువంటి ఆలోచన, యోచన, ప్రార్థన, ఆయన సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా మన మనసులోనికి మనం తెచ్చుకుంటున్నాము అనంటే ముందు మనకేముండాలంటే ఆయన ఎడల భయము, భక్తి ఉండాలని దేవుని లేఖనం మనకు సూచిస్తుంది ప్రియమైన వాళ్ళ. ఏముంది అనంటే పోయిన వారం మీతో చెప్పింది, అందులో ఆయనకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఉంది, అందులో ఆయనకి ఇచ్చేటువంటి మర్యాద కనపడుతుంది. కనుక మన ప్రజెన్స్ ఎలా ఉండాలంటే దేవుని ముందు ఆయనకు భయపడుతున్నట్టుగా. యాక్టింగ్ ఏం కాదు ప్రియమైన వాళ్ళ. భయాన్ని యాక్ట్ చేస్తాడు ఎవరు చేస్తారు చెప్పండి? వేరేదేనైనా యాక్ట్ చేయొచ్చు. భయం అనేది కంప్లీట్ ఇంకో విషయం ప్రియమైన వాళ్ళారా. సో పోయిన వారం మనం విన్నటువంటి సందర్భాన్ని క్లుప్తంగా మేము ముందు పెడతాను, ఎందుకంటే ఈరోజు కొంచెం స్థిరమైన విషయంతో ఇంకొంచెం లోతుకు నడుస్తాం కనుక. పోయిన వారం మనం ధ్యానించుకున్నటువంటి సారాంశం దేని మీద కట్టుకొని నడుచుకున్నాము అని అంటే, దేవుడు ఆయన ఎడల భయభక్తులు మనకు అలవడుటకు ఆయన నియమించిన కొన్ని విషయాలను మనం చూసుకొని ఉన్నాం. దేవుడు అన్నాడు, నిన్న ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాను, మీరు నా ఎడల భయం నిలుపుటకు. ఇంకొక మాట చెప్పినాడు, ఆయన తన వాక్యమును లేకపోతే ఆయన తన మాటలను గ్రంథంగా మనకు అనుగ్రహించి ఉన్నాడట. దేవుని వాక్యమును చదువుటను బట్టి, పాత నిబంధనలో ఉన్న మాట అయితే ధర్మశాస్త్రమును చదువుటను బట్టి జనులు భయభక్తులు నేర్చుకుంటారు, మనము కూడా. మూడో విషయం ఏం చెప్పి ఉన్నాడంటే, ఆయన మన ఎడల చేసిన కార్యములను మనం తలంచుకొనుటను బట్టి ఆయన ఎడల భయభక్తులు మనం నిలుపుతాము. అదే విషయాన్ని మనకు చెప్పి ఉన్నాడు స్థిరముగా. 4వ విషయాన్ని మన ముందు ఏం పెట్టి ఉన్నాడు అనంటే, స్థిరముగా ఆయన మనల్ని క్షమించిన విధానమును బట్టి ఆయన ఎడల మనం భయభక్తులు నేర్చుకున్నటకు దేవుడు నియమించాడు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం ప్రియమైన వాళ్ళ. ఇంకొక విషయాన్ని కూడా చెప్పినాడు, సమస్తము ఒక నియమం చొప్పున జరుగుతుందంట. ఎందుకు దేవుడు అట్టి నియమమును చేసి ఉన్నాడంటే, మనుష్యులు తన ఎడల భయభక్తులు నిలుపునట్లు దేవుడు ఇట్టి నియమమును ఏర్పాటు చేసి ఉన్నాడని చెప్పిన మాటలన్నీ మనం చూసి ఉన్నాము.
ఇంకొకటి మిస్ అయి ఉంటాను, మోస్ట్లీ మిస్ అయితే. ఆ సంగతులన్నీ దేవుని ఎడల మనం భయభక్తులు నేర్చుకొనుటకు. సో ఈ సీక్వెన్స్ ఇలా నడుస్తున్నప్పుడు, పోయిన వారు మీతో అన్నట్టుగానే ఇదంతా పాత నిబంధనలో కనపడేటువంటి మాటలు. ఇవి పాత నిబంధనకు సంబంధించినవి. కొత్త నిబంధన దేవునికి భయపడాలన్న కంటే ప్రేమ కలిగి ఉండాలన్న విషయాన్ని బాగా మనకు బోధించింది కనుక మనకు దూరం అని మనం అనుకుంటాం. కానీ కొత్త నిబంధనలో ఉన్న మాటలు మరింత లోతుపరమైన వాళ్ళ. ఇంకొన్ని ప్రస్తావన తెచ్చుకుందాం ఈరోజు, న్యూ టెస్ట్మెంట్వి. ముందుగా మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలన్నటువంటి వాక్యానికి కొంచెం సీరియస్గా కనెక్ట్ అయిన తర్వాత వెళ్దాం కొన్ని సంగతుల్లోకి. ఒకసారి ఈ మాట చూడండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం. చాలా ముఖ్యమైన మాట. ఎక్కువ శాతం 9, 10 చదువుతాం. ఆ పేరా డివైడ్ అయిపోయేసరికి 11 మనం మిస్ అవుతుంటాం. ఒకసారి చూడండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 9, 10 ఎక్కువ సార్లు మీకు కూడా సంఘంలోనికి తీసుకొని వచ్చి ఉన్నాను. చాలా వరకు మనం ఎక్కువగా వింటుంటాం, విరివిగా తరచుగా వింటుంటాం 9, 10 వాక్యాలు. ఏముంటాయి 9 వాక్యంలో అంటే, దేహమందున్నను దేహం విడిచినను దేవునికి ఇష్టమై నడుచుకోవాలని సాగిపోతున్నాను అంటాడు పౌలు గారు. ఆ తర్వాత 10లో ఏమంటాడు అని అంటే, అందుకోసమే ఈ దేహంలో ఉన్నాను అంటే ఏవి చేసినా అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ దేహంతో జరిగించిన ప్రతి దాని గురించి దేవునికి లెక్క ఒప్ప చెప్పాలన్నటువంటి ఆలోచనతో సాగిపోతున్నానని చెప్తుంటాడు. ఇది చెప్పిన తర్వాత 11లో ఏమంటాడు చూడండి. ఇప్పుడు ఆ రెండింటిని కనెక్ట్ చేస్తూ 11లో అన్నమాట ఏంటి అని అంటే, కావున మేము ప్రభు విషయమైన భయమును ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. ఎందుకు? పైన ఉన్న వాక్యాన్ని కనెక్ట్ చేస్తే కరెక్ట్ మీనింగ్లోనికి వెళ్తుంది ప్రియమైన వాళ్ళరా. రేపటి రోజున మనం ఈ దేహంతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతి దానిని గురించి ఆయన రేపు లెక్క అడుగుతాడు గనక, కావున ప్రభు ఎడల భయం నెరిగి నడుచుకోండి. వెరీ వెరీ సీరియస్ అండి. మనమే ఒక వస్తువు ఎడల ఒకరికి అప్పగిస్తున్నప్పుడు కొన్ని నియమాలు పెడతాం. మీకు ఎట్లా ఇస్తున్నాం, మాకు అట్లా ఇవ్వాలండి, సో అండ్ సో ఎవరి పరిధిలో వాళ్ళం. అటు ఇటు అయిందనుకోండి, ఎవరి పరిధిలో వాళ్ళని రియాక్ట్ అవుతాం కూడా. ఇంకా జీవితంలో మళ్ళీ మీకు ఇస్తే చూడండి అంటాం, ఇంత కోపం ఎందుకు వచ్చింది, మరి మీరు అట్లా ట్రీట్ చేసారు దీన్ని, మీరు ఎంతో అవసరం అన్నారు, మీ అవసరాన్ని పోనీలే అని, నాకు ఇబ్బందిగా ఉన్నా, నాకు నచ్చకపోయినా, నాకు ఇవ్వడం ఇష్టం లేకపోయినా మీ అవసరాన్ని గుర్తెరిగి సరే పోనీలే అని మీకు ఇచ్చి ఉన్నాను, మీకు హెల్ప్ చేశాను, మరి ఇలా ప్రవర్తిస్తారా చెప్పండి, ఇలా చేస్తారా? కరెక్టే, సబబే. రేపటి రోజున దేవుడు కూడా మనతో ఇలానే ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. నిజమండి, మనం అస్సలు మరవకూడదు. పుట్టాను కనుక నేను ఉన్నానని మనం అందరం అనుకుంటుండొచ్చు. మనం అనుకుని పుట్టామని చెప్పండి, మనం ఏమైనా కోరుకొని మనం చేసుకున్నామా? గట్టిగా వచ్చినట్టు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మనలను మనము సృష్టించుకోలేదు. ఎంత మంచి మాట తెలుసా అండి, 100వ కీర్తనలో ఉంటుంది. ఎప్పుడు మన హృదయంలోనికి రావాలండి. మన చేతుల్లో ఏమీ లేదు ప్రియమైన వాళ్ళారా. మంచి కేర్ తీసుకొని, మంచి ఫుడ్ తీసుకొని, మంచి నా లైఫ్ని పెంచుకుంటాను, నా డేస్ని ఏమైనా ఎక్స్టెండ్ చేసుకుంటాను అనుకుంటున్నారా? నెవర్. కొద్దిగా చురుగ్గా ఉత్సాహంగా ఉంటారేమో మీరు ఆ దినంలో, అంతే. బలహీనంగా ఉన్నవాడి కంటే బలంగా కొన్ని పనులు ఎక్కువ చేయగలుగుతారేమో, కొంత దూరం ఎక్కువ వెళ్ళగలుగుతారేమో, హుషారుగా ఉండగలుగుతారేమో. అంతకుమించి మీరు నేను నా దినాలను పొడిగించుకునేది ఏం లేదు. కొంచెం సౌకర్యంగా బతుకుతుండొచ్చు అంతే, మీ జాగ్రత్తలను బట్టి. కానీ ఉండాలన్నా తీసేయాలన్నా మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి ప్రియమైన. అందుకోసం రేపు ఆయన ఏం చేస్తాడటంటే, మంచి చేసినా చెడు చేసినా ప్రతిదాన్ని విమర్శలోనికి తెస్తాడటండి. అది అర్థమైంది కనుకనే భక్తుడు అంటున్న మాట ఏమిటి అంటే, కావున ప్రభు ఎడల భయమును ఎరిగి మేము మనుషులను ప్రేరేపించుచున్నాం. ఇప్పుడు మన హృదయంలో ఇది ఉండాలి ప్రియమైన వాళ్ళారా. రేపటి రోజున మనం ఇక్కడ మన జీవితకాలము ఇక్కడ కోర్స్ అయిపోగానే రేపు దేవుని ముందే మనము లెక్క చెప్పుకోవాల్సిన వారము. దేన్ని దాయం, దేన్ని వదిలేయడాయన కూడా. ఇది మొదటి మాట. రెండవ మాట చూడండి, పేజ్ టర్న్ చేయండి, జస్ట్ అదే పేజీ. 7వ అధ్యాయం 1వ వాక్యం చూడండి ప్లీజ్. 7వ అధ్యాయం 1వ వాక్యాన్ని కూడా మీరు చూడగలిగితే బాగా నోటెడ్ రిఫరెన్సెస్లే, కాకపోతే ఇవి మనం తీసుకోవాలి సీరియస్గా. అంత ఇంపార్టెంట్ సెక్షన్స్లో రాయబడ్డాయి ఇవి. 7వ అధ్యాయం 1 నుంచి చూడండి జాగ్రత్తగా. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. దేవుని చూపించిన రిఫరెన్సే మళ్ళీ నోటీస్కి తీసుకొస్తున్నాను. మనకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడండి. ఆ వాగ్దానంలో ఏంటంటే ఆయన రేపు మనకు తండ్రిగా ఉండబోతున్నాడు, మనం ఆయనకు కుమార్తెలుగా ఉండబోతున్నాము. అదేదో కొద్ది వ్యాలిడీలో ఉన్నది కాదు, సదాకాలము. ఇట్టి వాగ్దానములు మనకు ఉన్నవి కనుక భయపడదామని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు భయము కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు.
మీ శరీరమునకు మనసుకు కలిగిన కల్మషము నుండి మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకోండి. దేవుని భయం లేకపోతేనండి వచ్చే వారాలు చాలా వాక్యాలు వస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి. మనము అపవిత్రతను లేకపోతే దుష్టత్వమును దుర్నీతిని ద్వేషించుకోలేం ప్రియమైన వాళ్ళారా, దేవుని భయం లేకపోతే. నాకు చెడు నచ్చుతూనే ఉందండి, దేవుడు నచ్చుతాడే అంటే కుదరవండి. రెండు ఒక దగ్గర ఉండేటి కావు, అసలు ఉండేటి కావు ప్రియమైన వాళ్ళారా. ఎక్కడో తప్పు జరుగుతుంది. ఆ తప్పుకు మీరు నేను నిలబడ్డటువంటి ఒడ్డు ఆధారం ఏమిటి అంటే వేషధారణ అంతే. సండేకి వేషధారణ, మండేకి వేషధారణ అంతే. అంతకు మించి ఇంకేం లేదు డ్రామా. ఒకదాన్ని ద్వేషించామనుకోండి ఇంకొకదాన్ని ప్రేమిస్తాం, ఒకదాన్ని ప్రేమించామనుకోండి ఇంకోదాన్ని నిశ్చయంగా ద్వేషిస్తాం ప్రియమైన వాళ్ళారా. రెండు నాకు అడాప్ట్ అవుతున్నాయి అని అంటే మనమే అమీబాలం కాదు. రేపటి రోజున ఎక్కడ ఉంటామో అర్థం చేసుకోవాలి మనం. నేను దేంట్లో నేను ఇంకా ఫిట్ అవ్వగలను అని అంటే లేదు, తప్పు చేస్తున్న వరము. అందుకోసమే పౌలు గారు నిర్దిష్టంగా సూచిస్తున్నాడు సంఘమునకు, దేవుని ఎడల భయము కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ సాగండి. ఎందుకంటే ఎన్ని కోల్పోతామో అర్థం చేసుకోవాలండి మనం. ఆయన ఎడల భయాన్ని విడిచిపెడితే రేపు వాగ్దానములలో మనకు పాలే లేదు. రేపు వాగ్దానములలో పాలే లేదు. 3వ వాక్యము 12వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక. ఇవే చూపిస్తావా, ఇంకేం లేవా నూతన నిబంధనలు అంటే వచ్చే వారం చూపిస్తాను. ఇంకొన్ని చాలా పెద్ద కోర్సే పెట్టుకున్నాను నేను. మీకు ఓపికన్నా లేకపోయినా విసుకొచ్చినా సరే ఈ సిరీస్ అయితే ఆగదు, లేకపోతే ఈ సిరీస్ అయితే ఆగదు, సరేనా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ లేఖనాన్ని జాగ్రత్తగా మీరు చూడగలిగితే ఇక్కడ కూడా చాలా సీరియస్గా చెప్పబడ్డటువంటి వాక్యం ప్రియమైన వాళ్ళారు. ఇది హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఇందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎందుకనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మొట్టమొదటిసారిగా దేవుడు దహించు అగ్ని అనే ఆయన తను రిప్రజెంట్ చేసుకున్న దగ్గరికి వెళ్ళి నిర్గమకాండం 18లో చూస్తేనండి, 24 చూస్తే వణుకుతారు ప్రియమైన వాళ్ళరా. ఇశ్రాయేల్ రామంటారండి, ఆ కొండ పరిధిని కూడా దాకా మేము. దేవుడు కూడా ముందు ప్రిపేర్ చేసి పెడతాడు ఇశ్రాయేల్తో, నువ్వు వెళ్ళి చెప్పు మోషే, రేపు నేను ఆ పర్వతం మీద దిగుతున్నాను, 3 days ముందే చెప్పు, వాళ్ళను అపవిత్రపరచుకోకూడదు. ఈవెన్ కపుల్ కూడా వాళ్ళు ఫిజికల్గా మీట్ అవ్వద్దని చెప్పు, పవిత్రంగా స్పేర్ చేసి పెట్టుకోమని వాళ్ళని. రేపు నేను వస్తాను కొండ మీదకి, వారు మాత్రమే పవిత్రంగా ఉంటే సరిపోదు, వాళ్ళతో ఇంకా నిర్దిష్టంగా చెప్పు, వాళ్ళ పశువులు ఏమన్నా వచ్చి ఆ కొండను తాకాయా నేను చంపేస్తాను, నేను నిశ్చయంగా చంపేస్తాను. ఏమండి, అలాంటి కాషన్స్ అన్ని, అలాంటి హెచ్చరికలన్నీ వింటుండగానే ఇశ్రాయేల్ వాతావరణం ఎలా ఉంటుండో చెప్పండి. ఇంట్లో ఒకసారి మీరు డిస్కషన్ మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకొని చూసుకోండి. 3 days భయం ప్రియమైన వాళ్ళారు. అది ఇంత క్యాజువల్గా, ఇంత లేజీగా, ఇంత కెలౌజ్గా బిహేవ్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే చచ్చిపోతారని వాళ్ళకి తెలుసు అండి. చావు అంటే ఒకసారి మీరు ఆలోచించండి, కరోనా గుర్తు రావట్లేదా? వణికి చచ్చాం, ఇంట్లో వణికి చచ్చాం. 3 bedroomలు ఉంటే మనో బెడ్రూమ్, భార్యో బెడ్రూమ్, పిల్లలో బెడ్రూమ్. ఎందుకు నడిచింది చెప్పండి? భయం. నిజంగా భయంతో బతికాము. ఆ 3 days ఆ ఇమాజినేషన్, ఇశ్రాయేల్ పరిస్థితి అదే. అక్కడ వాడిన నేను దహించు అగ్నిని. మనం కాంటెక్స్ట్ మిస్ అయిపోయాము, ఆ జాతికి దూరం వచ్చేసాము, పాత నిబంధన మర్చిపోయేసరికి అసలు ఈ టైటిల్ ఎక్కడుండే, దీనికి సంబంధించినటువంటి సందర్భం ఏముండే, అంత మిస్ అయ్యాం. కానీ ఇక్కడ మళ్ళీ మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత స్థిరంగా చెప్తున్నాడో తెలుసా? ఒక నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందాము, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎందుకనగా మనం నమ్మి ఉన్న దేవుడు దహించు అగ్ని. ఎందుకంటే పై కాంటెక్స్ట్లో కూడా నిశ్చయంగా ఆయన సమస్తమును, అంటే ఇప్పుడు నిశ్చలముగా ఉన్న వాటిని తీసేయబోతున్నాడటండి. పైన అదే చెప్తాడు. వాస్తవానికి ఒక అగ్ని కొరకు వాటిని నియమించి ఉన్నాడు, కాల్చబోతున్నాడు ఆయన. రేపటి రోజున ఈ రోజు అండి, ఇది చెప్పాలి ప్రియమైన వాళ్ళరా. సో కాల్డ్ ఇప్పుడు ఉన్నటువంటి చర్చ్ ఏజ్ ఎలా నడుస్తుందట అంటే, దేవుని నిశ్చయంగా బలహీనుని చేసి వదిలేసిందటండి క్రైస్తవ సమాజంలోనికి. ఏమీ చేయను ఆయనైనా, సీరియస్ అవ్వడు, కన్నెర చేయడు, కోపగించడు, ఏం చేయడు. ఏమన్నా అప్పుడప్పుడు ఏమన్నా నువ్వు మరింత ఎక్స్ట్రీమ్గా నడుచుకుంటే అప్పుడప్పుడు చిన్న స్పాంక్ ఇస్తాడు నీకు, అంతే. ముద్దుగా పిల్లల్ని అలా కొడుతుంటాను చూశాను మనం, ముద్దొచ్చి అట్లా కొడతాడు, అంతే, ఏం చేయడు. లేకపోతే చర్చ్లు ఎందుకు ఇంత నిండుతాయి చెప్పండి? ఇంత నిండుతాయి అనుకుంటున్నారా?
బైబిల్లో ఉన్నటువంటి మనకు ఆ నిజమైన దేవుణ్ణే కనుక ఈరోజు సంఘంలో ప్రత్యక్షంగా చూపించుకుంటూ సాగిపోతే సంఘములు చాలా ఫిల్టర్ అవుతాయండి, నిజము. కానీ మనం చూస్తున్న లేఖనాలు అంత స్థిరంగా కనపడుతున్నాయి. దేవుడు అంత సింపుల్గా మనల్ని వదలడట ప్రియమైన వాళ్ళ. ఆయన అంటున్నాడు, నా ముందు మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి నన్ను గురించి అనేది. సో ఈరోజు కొంచెం ఒక లేఖన భాగాన్ని పట్టుకుందాం ప్రియమైన వాళ్ళ. కొంచెం లోతుగా రాయబడి ఉన్నది. ఆ లేఖన భాగం గుండా సాగితే ఏం గ్రహించుకుంటామని చెప్పబడుతున్నాయో ఆ లేఖనాలను చూద్దాం. సామెతల గ్రంథంలోనికి రండి ప్లీజ్. పోయిన వారం ఒక 4-5 విషయాలు చూసాం కదా. వీటిని బట్టి దేవుని యందలి భయభక్తులు, వీటిని బట్టి దేవుని యందలి భయభక్తులు, వీటిని బట్టి దేవుని యందలి భయభక్తులు అని కొన్ని లేఖనాలను చూసాం. కానీ ఇక్కడ రాస్తున్న కాంటెక్స్ట్ మాత్రం చాలా లోతైందండి. చూడండి 2వ అధ్యాయం, సామెతల గ్రంథము 2వ అధ్యాయం. ఈ భాగము కూడా దేవుని యందలి భయభక్తులు మనం నేర్చుకొనుటకు ఉన్నది ప్రియమైన వాళ్ళరా. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం. వాస్తవంగా ఇది చాలా లోతైంది, నాకు తెలుసు. ఇది మీకు నేను వివరించే విషయంలో చాలా అనుభవ రాహిత్యంతో ఉన్నాను, అంగీకరిస్తున్నాను. బట్ కొంచెం చూద్దామండి. అందుకోసం నేను అబ్రహాం గారిని సపోర్ట్ తెచ్చుకున్నాను. ఆయన లేకుండా చెప్పాలి ఇది వాస్తవాన్ని నా జీవితం నుంచి. నా దగ్గర శక్తి లేదు కనుక ఆయన తెచ్చుకుంటున్నాను ఈరోజు. కానీ చూడండి, మొదటి నుంచి కొన్ని వాక్యాలు చదువుతాను, జాగ్రత్తగా చూడండి. నా కుమారుడా, కేర్ఫుల్గా చూడాలి ప్రతి ఒక్కరి మాటలు. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఎలా ఉందండి ఇవే? సింపుల్గా ఉందా? మళ్ళీ చదువుదాం మొదటి నుంచి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, అప్పుడట యెహోవా యందలి భయభక్తులు అంటే ఎలా ఉంటాయో గ్రహిస్తామటండి. ఈజీగా ఉందా చెప్పండి లేఖనం చదివినప్పుడు? మొదటి 3 వాక్యాలు చదవగానే సింపుల్గా ఉంటుండొచ్చు. విన్న ఎడల, మనవి చేసిన ఎడల, వెతికిన ఎడల. కానీ ఆ వెతుకులాట గురించి 4వ వాక్యంలో మాత్రం భలే రాశాడండి. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనంను వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. అంత ఉంటుందటండి దేవుని యందలి భయభక్తులు మనం గ్రహించాలి అని అంటే. కేర్ఫుల్గా వినండి. ఏదో చదివేగానో వచ్చేటి కావండి, వినేయగానో వచ్చేటి కావు. ఒక ప్రసంగంతో అలవాడేటి అంతకన్నా కావు ప్రియమైన వాళ్ళ. లేదు, స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి మా మధ్య, ఈ స్ట్రిక్ట్ రూల్స్తోని మేము ఈజీగా నేర్చేసుకుంటాం. అస్సలు కాదట అండి. మేబీ ఆ రూల్స్ ఉన్నంత కాలం మనం కొంత చూపిస్తుండొచ్చు. ఉదాహరణకు చెప్తానండి, మనం బయటికి కొంచెం లాగడానికి మిమ్మల్ని. ట్రాఫిక్ రూల్స్ ఉన్నంత కాలం ఒబే అవుతామండి. ఆ సిగ్నల్స్ తీసేయండి, లేకపోతే అక్కడ ఉన్న కానిస్టేబుల్ని తీసేయండి, అంతే డిసిప్లిన్గా పోతాం. మళ్ళీ ఉంటేనే ఓట్లేము, ఇంకా లేకపోతే అంతే సంగతి. ఒకవేళ రూల్సే అనుకుందాం మనల్ని నడిపించేటువంటి దేవుడు నియమించిన నాయకుడు, దేవునికి చాలా భయపడేవాడు, పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవక్తల్లాగా, రాజుల్లా, లేకపోతే భక్తుల్లా అంత స్ట్రిక్ట్గా ఉండేటువంటి వ్యక్తి. సో చాలా డెడికేటెడ్గా దేవునికి భయపడి తనను, తన పిల్లలను, తన కుటుంబమును దేవునిలో బాగా కట్టాడు. ఓకే, వండర్ఫుల్. ఆయన పెట్టినటువంటి రూల్స్ని బట్టి, ఆయన పెట్టినటువంటి వాటన్నిటిని బట్టి వండర్ఫుల్గా నడుచుకున్నారు. ఒకవేళ ఆయన లేకపోతే దట్ మీన్స్ ఆయన పెట్టినటువంటి ఆ సిస్టమ్ అంతా ఉండదు. ఆ సిస్టమేటిక్ బిహేవియర్కి సంబంధించినటువంటి అనవాళ్ళు ఏమి ఉండవు, అయిపోయినట్టే, లిబరల్, అంతే కదా. అప్పుడప్పుడు నాకు కూడా భయం అవుతుందండి. ఎప్పుడు కూడా సంఘంలో సంఘ పాదిరి సమక్షంలో బోధిస్తున్నాను కనుక నా మాట, నా వ్యవహారం, నా చూపు, నా ప్రవర్తన అంతా ఓకే, నా మీద ఒక అథారిటీ ఉందన్నటువంటి సెన్స్తో నడుచుకుంటున్నాను. ఇది లేకపోతే ఏమవుతాను నేను? అసలు ఏం బిహేవ్ చేస్తాం, ఏం మాట్లాడతాం, ఎలాంటి మాట్లాడిపోతాం, ఏం జరుగుతుండొచ్చు ఒకసారి ఆలోచన చూడండి. ఎందుకో తెలుసా, ఇది ఎందుకు మీతో చెప్తున్నానంటే, కొన్ని మీ ముందు పెట్టగానే ప్రియమైన వాళ్ళ వీటితో నాకు భయము భక్తి వచ్చేసింది అనుకునేటట్టుగా లేదు. సామెతలు 2 చదివినప్పుడు ఎంత దీర్ఘమైనటువంటి ప్రయాణమును చూపెడుతుంది అని అంటే, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల,
అప్పుడు తెలుస్తుందట అండి, యెహోవా యందలి భయభక్తులు అంటే ఇలా ఉంటాయని గ్రహిస్తామట. అందుకోసం ఆర్డర్ కూడా ఎలా ఉంటుందో తెలుసా? నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల. ఏమన్నా ఒక విధంగా వెతికితే కదండి మనకు తెలిసేది. మిమ్మల్ని ఇక్కడ నేనేమి బాధితుల్ని చేయను, కానీ లిటరల్గా అండి ప్రభువుని నమ్ముకున్న ఒక 8-9 సంవత్సరాల వరకు నేను క్రీస్తులో ఉన్నందుకు నాకు కొన్ని ఆజ్ఞలు ఉన్నటువంటి కనీసపు అవగాహన లేకుండానే ప్రభుత్వం నడిచానండి, తెలుసా? ఇప్పుడు మీకు బాగా అలవాటు చేసాం ప్రియమైన వాళ్ళ పదాన్ని, ఎందుకంటే మేము అలవాటు చేసుకున్నాం కనుక. కానీ ఈ అలవాటుకు ముందు వ్యవహారం అంతా ఎలా ఉండదో తెలుసా? ఏమీ లేదండి అసలు. అప్పుడప్పుడు ప్రార్థన, అప్పుడప్పుడు ఇన్ ద సెన్స్ ఓకే, ప్రార్థన టైంలో ప్రార్థన, సహవాసం అంటే సహవాసం, ప్రసంగం అంటే ప్రసంగం. అసలు ఏంటి పర్పస్ ఏంటి? ఇప్పుడు క్లియర్గా తెలుస్తున్నాయండి. ఇప్పుడు వెతుక్కోవడం వాక్యం చదువుకుంటున్నప్పుడు అసలు ఈ అధ్యాయంలో లేకపోతే ఈ విషయంలో నేను ఏం పాటించాలని నాకు దేవుడు చెప్తున్నాడు చదువుతున్నప్పుడు. ఇదా నేను పాటించాల్సింది, ఇదా నన్ను కట్టడి చేసుకోవాల్సింది, ఇదా నేను అలవర్చుకోవాల్సింది. ఇప్పుడు తెలుస్తున్నవండి చదువుతున్నప్పుడు, ఇది ఆజ్ఞలుగా ఇచ్చాడు కదా నాకు దేవుడు అని. అందుకోసం వెతుకులాట కావాలి ప్రియమైన వాళ్ళారా. వాక్యం ముందు పెట్టుకోగానండి, మనందరికీ తెలిసిన వాక్యం ఉంది కదా, దావీదు చేసిన ప్రార్థన 119 కీర్తనలో, నా కన్నులు తెరువు, నీ యొక్క ధర్మశాస్త్రంలో నేను ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్టు నా కన్నులు తెరువుము. ఒకలాంటి ప్రేయర్తోనే బిగిన్ చేశాడటండి ఆయన రీడింగ్ని. ఇప్పుడు నువ్వు 1వ కీర్తన చదివితే ఏమైనా చిన్నగా కనపడుతుందో చెప్పండి? ఎలా ఉంది? దివారాత్రము ధ్యానిస్తున్నాడట. ఎందుకంటే తను నియమించినటువంటి ఇశ్రాయేలు సమాజం అంతటిని దేవుని నిబంధన కింద నడపాలి అంటే ముందు ఆయనకు తెలియాలి కదా. మోషే గారు వెళ్ళిపోగానండి యెహోషువను దేవుడు అపాయింట్ చేస్తుంది. తర్వాత యెహోషువకు అర్థమైపోతుంది ప్రియమైన వాళ్ళారు, ఎందుకంటే ఎంత వ్యత్యాసం ఉంటుంది తెలుసా అండి మోజెస్కి జాషువాకి, చాలా గ్యాప్ ప్రియమైన వాళ్ళారా. ఈయనేమో 80 నుంచి 120కి నడిచినోడు, ఈయనేమో చాలా టీన్ అండి, 25-30 లోపు ఉన్నాడు. ఎంత ఆ తర్వాత నడిపింపు నాయకత్వం ఎంతగా మారిపోయిందంటే సడన్గా బాగా అనుభవం నుంచి, మోస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి అస్సలు ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి చేతిలోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు చాలా భయపడతాడండి, నిజంగా యెహోషువ చాలా భయపడతారు. అప్పుడు యెహోషువ గారికి చెప్పబడినటువంటి ఆ మొదటి అధ్యాయంలో కనపడుతుంది, మోషేకు తోడున్నట్టు నీకు తోడుంటా నేను, నువ్వు ముందుకు సాగు, వెనక్కి ఏం చూడడం అవసరం లేదు, నేను నీకు తోడొస్తా. 1వ అధ్యాయంలో అదే కంఫర్ట్ ఉంటుందండి. దేవుడు ఎంత ఆదరిస్తాడు అని అంటే, నేనున్నాను నీకు తోడుగా. బట్ రిమెంబర్, ఒకటి గుర్తుపెట్టుకో, నేను మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నింటిని గ్రంథస్థం చేశాడు కదా, వాటన్నిటి పట్ల నీకు ఇప్పుడు ఇలా ఉండాలని ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం నుంచి చదువుదాం ప్రియమైన వాళ్ళారా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయం 5లో చూడండి. ముందుగా ఏమంటున్నాడు? నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఇండును, నేను మోషేకు తోడయిండునట్లు నీకును తోడయ్యుందును. ఎందుకంటే మరి అంతమంది పాపులేషన్ అండి నడిపియాలి అనేది చిన్న విషయం కాదు. ఇలాంటి ఏమన్నా స్థితిలో ఉన్నాయి నాకు, ఎంతనో 40 అనుకుందాం, పోనీ 40కి మించి అయితే అసలు ఉండవండి. అందుకోసమే ఆయన మనసుని ఎరిగి ఎంతగా ప్రోత్సహిస్తున్నాడంటే, నేను నీకు తోడుంటాను మోషేకున్నట్టే. చిన్న ప్రామిస్ కాదు, నేను మోషేకు తోడు ఉన్నట్టు నీకుంటాను, ఏం చేంజ్ అవ్వను నేను. ఆ తర్వాత 8లో కూడా ఏమంటున్నాడు అంటే, ఆ తర్వాత అంటున్నాడు 7 నుంచి, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమునందు నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుము. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. 1వ వాక్యం కనెక్ట్ అవ్వటం లేదా? సామెతలు 2:1 నీవు నా మాట వినిన ఎడల, నా ఆజ్ఞల కొరకే నువ్వు మొరపెట్టిన ఎడల. వెతుకులాట ప్రియమైన వాళ్ళారు. ఇక్కడ కూడా అంటున్నాడు, మోషే ద్వారా అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రమును నువ్వు దివారాత్రం ధ్యానించిన, నీకేం వెల్లడి చేస్తాను అని అంటే, నువ్వు నడుచుకోవాల్సిన ఆ మార్గములు నీకు వెల్లడి చేస్తాను. నువ్వు చక్కగా ప్రవర్తించేదవో, కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగవు. దావీదు కంటే ముందే దివారాత్రము ధ్యానించిన వ్యక్తులలో ఈయనొకరు కనపడతారు, ఎజ్రా కూడా కనపడతాడు ప్రియమైన వాళ్ళారా. వీళ్ళు ప్రతి దినము దేవుని వాక్యంతో నడుచుకున్నవారండి. అందుకోసం యెహోషువ గారు క్లెయిమ్ చేస్తారు కదా 24వ అధ్యాయం వచ్చేసరికి, మీరు ఎట్టన్నా పోండి, ఇక నడిపించేశాను ఇంత దూరం, మీరు ఓబే హోటల్ని మీరు ఎట్టన్నా పోండి, నేను మాత్రం నా దేవుణ్ణి వదలను. మొదటి మాట అదే చెప్పబడుతుందండి. మనము వెతికి
వెతికే క్రమంలో ఉండాలి ప్రియమైన వాళ్ళారా. దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన మాటలకు మనం చెవి యొగ్గేటట్టుగా. మళ్ళీ సామెతల్లోనికి రండి ప్లీజ్. సామెతలు 2వ అధ్యాయం మొదటి నుంచి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొనిన ఎడల. మొదటిది ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను వెతుకులాట మనకు కావాలి ప్రియమైన వాళ్ళారా. రెండోది ఏమంటున్నాడు అనంటే, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల. దీనికి మనకు చాలా అంటే ఎలాంటి మైండ్ సెట్ కావాలటంటే, ఆయనకు మనము ఆల్మోస్ట్ వంగి నమస్కరించి వినే మనసు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక పరిశుద్ధ సేవకుడు ఒక మాట చెప్తుంటాడండి. ఆయన మినిస్ట్రీలో సాగుతున్నప్పుడు చాలా చాలా దేశాలు తిరిగి ఉన్నాడట. ఏ కంట్రీలో చూడలేదట అండి. ఆఫ్రికన్ కంట్రీస్లోకి వెళ్ళినప్పుడు మాత్రం అలాంటి చూస్తాడట. ఉదాహరణకి మన నాన్న మనల్ని పిలిచేదని మనకు చెప్పాడు అనుకోండి, ఎలా వింటాం చెప్పండి? మనం చాలా క్యాజువల్గా వింటాం కదా. బట్ నా మాట అబద్ధం కదా. ఆ తర్వాత మన గ్రూపులో కూడా చాలా రోజుల క్రితం ఎవరో పోస్ట్ చేసి ఉండేనండి ఒక క్రిస్టియన్ వీడియో. వాళ్ళ డాటర్ ఫుడ్ అడుగుతుంది, అతను వండుతున్నట్టే చైల్డ్ ముందు యాక్టింగ్ చేస్తాడు. ఆ తర్వాత పొయ్యి మీద పెట్టి రాళ్ళు ఉడికిస్తాడు. ఆశ్చర్యకరంగా ఇంకెవరో వచ్చి ఫుడ్ ఇచ్చిపోతారు. ఆ చిన్న క్లిప్లో కూడా అది పిక్చర్ చేసి ఉండే. అతను పిలిచి వాళ్ళ డాటర్ని పిలిచి షాప్కి లేదో కొనుక్కరమంటాడండి. అప్పుడు ఆ పాప వచ్చి వాళ్ళ నాన్న ముందు నిలబడేటువంటి విధానము కూడా అందులో చూపించారు. లిటరల్గా అండి. మనమైతే చెప్పు నాన్న అన్నట్టుగా క్యాజువల్గా మూవ్ అవుతాం, కానీ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారట ఫాదర్ని నైజీరియన్ కంట్రీస్ వైపు వంగి నమస్కరించి, ఒక విధంగా చైనా వాళ్ళు ఉంటుంది కదా, కుంఫు ముందు బోడౌన్ అవుతారు కదా, అట్లా వంగి నమస్కరించి చెవి యొగ్గి వినే ఆ గెస్టర్ పెడతారటండి. సరే, అది మీతో ఎందుకు చెప్తున్నాను అంటే, రెండవ మాటలో దేవుని మాట ముందుకు వచ్చినప్పుడు అలాంటి వంగి నీ మాటను ఆలకించుటకు నేను సిద్ధంగా ఉన్నాను, నాకు వెల్లడి చేయని చెవి యొగ్గి వినే మనస్తత్వం మనకు కావాలట ప్రియమైన వాళ్ళ. దేవుని మాట ముందు నేను నీ ముందు నమస్కరించి సిద్ధంగా ఉన్నాను, నాకు సెలవిమ్ము. నీకు నమస్కరించి నేను సిద్ధంగా ఉన్నాను, నాకేం సెలవిస్తావో సెలవిమ్ము. ఇలాంటి నేచర్ ఎప్పుడు బయటకు వస్తుంది చెప్పండి? ఎప్పుడు బయటకు వస్తుంది? మన నిస్సహాయత, మనల్ని పిలిచిన వాడి సంపూర్ణమైనటువంటి ఆయన స్థాయి మనకు అర్థమైతేనే. ఎలా చెప్పాలి మీకు? చాలా డెస్పరేటెడ్గా ఉన్నారు మీ ఉద్యోగం. ఊరికే చెప్తున్నాను, ఆ సిచ్యువేషన్స్ ఏర్పడవు ఇప్పుడు, కానీ చెప్తున్నాను. చాలా డెస్పరేటెడ్, చాలా నిస్సహాయమైన స్థితిలో ఉన్నారు. మీ ఉద్యోగం మీకు చాలా అవసరం. ఎందుకంటే ఫ్యామిలీ డిపెండ్ అయింది, మీ అప్పులు ఇంకా సో బాస్ తీసేస్తున్నాడు. మీకు వారం రోజుల ముందే తెలిసిందే. ఈ వారం రోజుల బిహేవియర్ ఎట్లుంటుంది మీది? ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత రెస్పెక్ట్ ఉంటుంది కదా. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కంటే మన అటిట్యూడే వేరుంటుంది అప్పుడు. ఎందుకంటే మనకు తెలుసు ఆయన ఏం చేయబోతున్నాడో. సో ఈ విధేయతను బట్టి కొంతన్న ఒపీనియన్ చేంజ్ చేసుకుంటాడని కొన్ని ప్రయత్నాలు చేస్తాం మనం. అది మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఆ అవసరం మనకు తెలిసేసరికి, ఆ వ్యక్తి యొక్క స్థాయి మనకు అర్థమయ్యేసరికి, మన స్థాయి మనకు అర్థమయ్యేసరికి విధానం మారిపోయింది. ఎవ్రీడే అండి దేవుని ముందు ఇది మనకు ఉండాలట ప్రియమైన వాళ్ళ. నిజముగా ఇది అలవర్చుకుందామండి. ఒక్క రోజులో అయితే వచ్చేది కాదు, కానీ నేను చెప్తుంది, దేవుడు మన ఆలోచన ముందుకు రాగానే మన హృదయంలో ఉండవలసింది ఏంటంటే, ఆయన అంతెత్తున కనపడాలి. మనం వంగి నమస్కరించి, నా దేవా నాకు సెలవిము, నా దేవా నాకు సహాయం చేయి, నా దేవా నాకు నడిపింపు, సమస్తమును అడగబద్దలం. అందుకోసం 2లో ఎంత మంచి మాటలు రాస్తున్నారు చూడండి. జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల. థర్డ్ వర్డ్ కూడా ఏమంటున్నాడు అంటే, తెలివికై నీవు మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. అప్పుడన్నమాటలు వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. అప్పుడన్నమాట ఏంటో తెలుసా? యెహోవా యందలి భయభక్తులు అంటే ఏంటో అప్పుడు నీకు అర్థమవుతాయి. ఒక మాట ఇలా సున్నితంగా అడుగుతాను, ఎలాగ వెళ్ళిపోదాం ఆ కాంటెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. కానీ ఏంటి అని అంటే, మనం ఇప్పుడు ఏమనుకుంటుండొచ్చు అంటే, దేవుని ఎడల నాకు భయము భక్తి ఉంది అని అంటే ఏమనుకుంటుండొచ్చు? మన అవగాహనకు తెస్తున్నాను. మనం ఏమనుకుంటుండొచ్చు? ఉదయం నుంచి ఒక బూతు మాట కూడా మాట్లాడలేదు, అది దేవుని ఎడల నా భయము భక్తి అన్నామా? లేదా నేను అన్నాను, కానీ అదేనా మన అవగాహనలో? లేకపోతే ఒక సంవత్సరం నుంచి నేను అసలు చెడ్డ సినిమాలు చూడటం లేదు, లేకపోతే మత్తు పదార్థాలు తీసుకోవటం లేదు, లేకపోతే ఇంకోటి ఎవరికి మోసం చేయటం లేదు, దేవుని ఎడల భయము భక్తి అందామా? పోనీ అటువైపు నుంచి మాట్లాడుకుందాం. దేవుడు మన జీవితంలో ఏ విషయమును బట్టి, అవును ఇతను నా ఎడల భయము కలిగి ఉన్నాడు, ఈమె నా ఎడల భయభక్తులు కలిగి ఉందని ఏ విషయమును బట్టి అంటుండొచ్చు?
ఏ విషయాన్ని బట్టి అంటుండొచ్చు? ఏముంటాయి? సంవత్సరం నుంచి నేను ఏ పాపం చేయటం లేదు అని అంటే కరెక్టే కదా. దేవుడు దీన్ని బట్టి నా ఎడల భయభక్తులు ఉన్నాయని అంటాడు, అంతే కదా. మనకు అలానే ఉంది కదా. అందుకోసం నేను పోయిన వారం మీతో అన్నాను కదా, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్దాం ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే మీతో అన్నాను, ఆయన జీవితంలో జరిగింది వేరండి, దేవుని దగ్గర నుంచి వచ్చిన రిప్లై వేరు. అసలు ఆ రెండింటికి సంబంధం ఉన్నట్టుగా ఉండదండి. కానీ ఈ లేఖనాన్ని పట్టుకొని అక్కడికి వెళ్దాం. మీరు సామెతలు 2:1 చదివింది గుర్తుందిగా, 2:1-5 వరకు. ఇలా మీరు నడుచుకుంటే అప్పుడు యెహోవా యందలి భయభక్తులు ఎట్టిదో నువ్వు గ్రహించదేవు అన్నాడు కదా. ఇప్పుడు జాగ్రత్తగా ఈ సారాంశమును మనసులో పెట్టుకొని ఆదికాండం 22లోకి వెళ్దాం ప్రియమైన వాళ్ళారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ అండి. ఆదికాండము 22వ అధ్యాయం. సందర్భం ఏమిటి అనంటే బాగా తెలుసు మనకి, అబ్రాహాము గారు ఇస్సాకును బలిస్తున్నటువంటి ఘట్టం. ఏమని అప్రిషియేట్ చేయాలి చెప్పండి? ఒకవేళ ఇలాంటి ఈవెంటే దేవుడు అబ్రాహామును పిలిచి ఉన్నాడు, నీ కొడుకు నాకు కావాలన్నాడు, అబ్రాహాం తీసుకొని వెళ్ళాడు, బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. ఇంకా ఓకే, ఆయన పేర్చాడు, కత్తెత్తి నరకబోతున్నప్పుడు దేవుని దూత వచ్చి అబ్రాహాంతో మాట్లాడింది, నువ్వు అతనేం చేయకు. ఇలాంటి ఒక గొప్ప సమర్పణకు సిద్ధపడిపోతే అంత చేసినటువంటి ఆ వ్యక్తిని మెచ్చి దేవుడు ఒకవేళ అప్రిషియేట్ చేస్తే ఎలాంటి స్టేట్మెంట్తో అప్రిషియేట్ చేయాలి చెప్పండి? ఊరికే భలే గొప్ప కార్యం చేసావని అని అనాలి, లేకపోతే మనుషులు ఎవ్వరు చేయలేదు నువ్వు చేసావని ఇంకేదో అనాలి కదండి వాస్తవానికైతే. కానీ బైబిల్ అన్నమాట ఏంటో తెలుసా? అంత జరిగిన తర్వాత దేవుడు అన్నమాట, ఇప్పుడు నేను నమ్ముతున్నాను నీవు దేవునికి భయపడువాడవు అని చెప్పబడిందండి బైబిల్లో. స్ట్రేంజ్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం, ముందైతే ఆ మాట చదువుదాం నేరుగా, బిగినింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం డీటెయిల్డ్గా. ఏ వాక్యం చూస్తారు అంటే నేరుగా 12 చూడండి. 12 ముందైతే ఆదికాండము 22వ అధ్యాయం 12 మీరు చూస్తే ఏమని రాయబడుతుంది? అప్పుడు దూత, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వెనక తీయలేదు గనుక దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఒక్కసారి మనసుకు తీసుకొని మెడిటేట్ చేసి చూడండి, సంబంధం ఏంటండి ఈ రెండింటికి? అసలు ఇంకేదో జరగాలి కదా. నీకేదో మనసు పుట్టిందండి, మీకున్నది ఎంతో అమ్మారు, మొత్తం తీసుకొచ్చి 50 లక్షలు చర్చకి ఇచ్చేశారు అనుకుందాం. చర్చ్ ఏమనాలి చెప్పండి? ఏమనాలి? ఇంకేదో ఒకటి అనాలని. ఈ పునాది పడ్డ కాంచి చర్చ్ బిగిన్ అయిన దగ్గర నుంచి ఎవరు చేయలేదనో, లేకపోతే ఇంకేదో అనాలి. ఇప్పుడు అర్థమైంది నువ్వు దేవుని భయపడుతున్నావు అని అన్నాడు అనుకోండి, 50 లక్షల ఏ విట్నెస్ కోసం? జస్ట్ దేవునికి భయపడుతున్నావు అని చెప్పబడాలి అని అంటే ఇంత ఉంటుందా? అబ్రహాము గారి జీవితంలో ఎంత జరిగిందో తెలుసా? తన కొడుకుని చంపడానికి సిద్ధపడి అంత దూరం నడిచిన తర్వాత దేవుడు అన్నమాట, ఇప్పుడు నేను అగ్రీ చేస్తున్నాను, నువ్వు నాకు భయపడవాడవు. మీకు అక్కడ మాట గుర్తు రావటం లేదా? వెండిని వెదికినట్లు వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు వెదికిన ఎడల, అప్పుడు యెహోవా యందలి భయభక్తులు ఎట్టిదో నువ్వు గ్రహించేదవు. నిజం చెప్పనండి, బైబిల్ ఒక్కరికే ఉంది సాక్ష్యం. యేసుక్రీస్తు వారి గురించి వచ్చే వారం వస్తాం ప్రియమైన వాళ్ళు. ఆయన ఇంకా చాలా లోతైనవి. ఆయన కలపడానికి ధైర్యం చేయటం లేదు మనుషుల మధ్య. ఇప్పుడు అందుకోసమే ఈయనకొక్కనికే ఉంది మనుషుల మధ్య మాట్లాడుకుంటే. ఈయనకొక్కనికే చెప్పబడింది, నువ్వు దేవునికి భయపడవాడవని. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఒకసారి ఇలా పెట్టి ఆలోచన చూడండి, ఎక్కడున్నాం అసలు దేవునికి భయపడే దగ్గర మనం? అసలు నిజంగా చెప్పాలంటే ఆ కోర్సే బిగిన్ కాలేదేమో. ఇలా చూస్తే మన లైఫ్లో అలాంటి కోర్సే బిగిన్ కాలేదేమో. ఛాలెంజ్గా తీసుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఒక మాట సంతోషంగా అంగీకరించానండి, ఈ పర్స్పెక్టివ్కి వచ్చి ఆలోచించిన తర్వాత. నిజముగా విశ్వాసులకు తండ్రిని పిలుచుకున్నటకు ఇతను నిజముగా యోగ్యుడు అనిపించింది. నిజంగా అబ్రాహాము నిజముగా యోగ్యుడండి, విశ్వాసులకు తండ్రి అని పిలుచుకున్నటకు. దేవుడు ఒక మాట అంటుంటాడు కదండి, నూతన నిబంధనలు చెప్తుంటాడు, అట్టి వారి దేవుడని అనిపించుకున్నటకు నేను సిగ్గుపడను అంటాడు కదా. నిజంగా ప్రియమైన వాళ్ళారు, ఇప్పుడు విశ్వాసంతో ఒక మాట చెప్పగలుగుతున్నాను. ఏమిటి అని అంటే, రేపటి రోజున నేను ప్రభు కనికరం పొందుకొని నిత్యత్వం నందు వీరిని కలగలిగే భాగ్యం దొరికితే అబ్రహామునకు విశ్వాసులకు తండ్రి అని పిలుచుకోవడానికి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడనండి. అంత బలంగా కనపడుతున్నాడు ఆయన. దేవుని ఎడల భయము కలిగి ఉన్నవాడు అనిపించుకున్నటకు ఆయన నడిచిన దూరం అంతా ఇంత కాదు ప్రియమైన వాళ్ళ. వెండిని వెతికినట్టు వెతికాడు దేవుని తన జీవితంలో. దాచబడిన ధనమును కొరకై వెతికినట్లుగా వెతుక్కొని సాగాడు తన జీవితాన్ని. అందుకు రాయబడింది. ఇంకొక ఫ్యాక్ట్ చెప్పిన మీకు, ఈ చాప్టర్ తర్వాత అబ్రహాం గురించి పెద్దగా ఏం లేదండి, ఇక అయిపోయింది. తెలుసా మీకు? దేవుడు ఇంకేం చెప్పాలనుకోలేదు, ఫినిష్. మేజర్ ఈవెంట్ అంటే 22తోనే ఫినిష్.
తర్వాత శారా చనిపోవడం, రావడం. మళ్ళీ ఎవరి స్టోరీ బిగిన్ అయిపోయిందో తెలుసా? ఇక దేవుని ప్రణాళికలో ఇస్సాకుతో దేవుని ప్రయాణం బిగిన్ అయిపోయింది. కొద్ది ముఖ పరిచయం వచ్చింది అబ్రహాం గారిది. ఎక్కడ అంటే మళ్ళీ కెతూరాని వివాహం చేసుకోవడం, కొంతమంది పిల్లల్ని కనడం. కానీ ఆస్తి పంపకం చేసినప్పుడు అందరికీ కొద్ది భాగాలు ఇచ్చేశాడట. కానీ తన ఇష్టంగా ప్రేమించినటువంటి ఇస్సాకు మాత్రం మొత్తం ఇచ్చేశాడట. ఆ తర్వాత 175 ఏళ్ళు బతికి చచ్చిపోయాడట. అంతే దేవుడు చెప్పాలనుకుంది ఆయన గురించి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్. దేవుని దృష్టిలో ఆయనకు దృష్టికి స్నేహితుడిగా ఎంచబడ్డవాడు, విశ్వాసులకు తండ్రి అనేటువంటి ఒక దేవుని చేత పిలువబడినటువంటి వాగ్దానం పొందుకున్న ఇంత ప్రైమ్ క్యారెక్టర్ అండి. ఎండ్ అవుతున్నప్పుడు ఆయన గురించి దేవుడు చెప్పాలనుకున్నప్పుడు చెప్పి వదిలిపెట్టిన కాంటెక్స్టే 22వ అధ్యాయం. ప్రియమైన వాళ్ళారా, ఒక మాట చెప్పడం మీతో, దేవుని లాస్ట్ వర్డ్స్ అండి అబ్రాహాము గురించి. మెమొరీ మీటింగ్స్ పెట్టినప్పుడు చెప్తుంటారు కదా, చివరి మాటలు వారిని గురించి చాలా తవ్వి తీసుకొని మనం మాట్లాడతామండి. ఎందుకంటే గొప్ప విషయాలు అవి, రైట్? మన దృష్టిలో అవి. దేవుని దృష్టిలో కూడా అబ్రహాం గారి గురించి ఇక లాస్ట్ చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్పాలనుకున్నాడు తెలుసా? మనం చదవబోతున్న 22వ అధ్యాయం. మీకు ఒక నిజం చెప్తాను ప్రియమైన వాళ్ళారా, ఈరోజు చూసేటువంటి పర్స్పెక్టివ్ కొంచెం మార్చడానికి ట్రై చేస్తాను. ఏంటి అని అంటే, ఇంతకాలం ఇస్సాకును బలిచ్చినటువంటి ఆ గొప్ప ఈవెంట్ని చూడడానికి మనం ట్రై చేసాం కదా. బట్ ఈ రోజు నుంచి మిమ్మల్ని పురుకొలుపుతుంది ఏంటంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం ఒక మార్గమును కలిగి ఉన్నటువంటి విషయంగా చూడండి. ఇప్పటి నుంచి 22వ అధ్యాయాన్ని. చిన్నది కదా అది. నేనేమి ఇస్సాకును బలిచ్చేటువంటి ఘట్టంనేమి చిన్నది చేయటం లేదు, కానీ దాన్ని చూసిన దేవుడు అన్నటువంటి ఒక గొప్ప మాటను మరింత వెలుగులోనికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు నువ్వు నాకు భయపడవాడని అంగీకరిస్తున్నాను. చూద్దాం ప్రియమైన వాళ్ళ ఈ అధ్యాయం డీటెయిల్గా వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనకు ఏ విషయం అర్థం కావాలంటే, అంత వెతికిండా అబ్రహాము? అంతగా ఆరాటపడ్డా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం, వెండిని వెతికినట్టుగా, దాచబడిన ధనం వెతికిన అంత సీరియస్గా సాగిండా? ఎస్, సాగాడు ప్రియమైన వాళ్ళ. ఒక్కొక్క వర్డ్ చూస్తుంటేనండి మన వల్ల కాదని తట్టుకోవడం. మేబీ ఈరోజు నేను ఎలా మాట్లాడుతానో కూడా నాకు తెలియదు. జాగ్రత్తగా మొదటి నుంచి చూద్దామండి. 22వ అధ్యాయం మొదటి నుంచి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. రైట్, ఒక మూమెంట్ టైం తీసుకుందాం. మోస్ట్ ఛాలెంజింగ్ వర్స్ బైబిల్లో. నిజం, మనకు ఏం లేదు అక్కడ రాయబడి, పెద్ద విషయం ఏం కనపడదు. కానీ ఒక మూమెంట్ టైం తీసుకొని ఇప్పుడు మనం మెడిటేట్ చేసి చూద్దాం ఆ వాక్యాన్ని. రాయబడిన మాటలేంటో తెలుసా? ఈ సంగతులు జరిగిన తర్వాత. ఏ సంగతులు? 12వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఒక పెద్ద విషయం జరిగిందండి. అస్సలు దేవుడు ఎరగని వ్యక్తి, సడన్గా దేవుని చేత పట్టబడినటువంటి వ్యక్తి, అతడు కూడా దేవుణ్ణి పట్టుకున్నందుకు ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎక్కడ దాకా తీసుకెళ్ళగలడానికి రుజువు ఏమిటి అని అంటే 12వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు. ఎవరికి లేదండి ఆ మీటింగ్, తెలుసా? ఎలా చెప్పాలి మీతో, మరి అతిశయోక్తులను తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది, కానీ ఎవరికి లేదు బిఫోర్ చాప్టర్స్లో యేసుక్రీస్తుని విజన్లో మీట్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ అబ్రహాముకున్నది ఇక్కడ. అదే గాఢ నిద్ర కలిగినప్పుడు ఒక బలి జరుగుతుంది కదా, అక్కడ దేవుడు ఒక నిబంధన చేస్తాడు కదా. నిజం అండి, ఆ ఎక్స్పీరియన్స్ ఒక అబ్రహాం గారికే దొరికిందండి. ఓకే, ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు, ఆయన సెన్స్ అయ్యాడు, అవ్వలేరు, ఐ డోంట్ నో, వాటి గురించి నాకు డిబేట్ ఏం లేదు. బట్ నాకు ఏది నచ్చింది అని అంటే, ఎక్స్పీరియన్స్ అయ్యాడండి అతను. ఒక 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 గొప్ప నిబంధనకు మధ్యవర్తి, లేకపోతే అన్కాన్షియస్గా కూడా ఒక విట్నెస్గా ఉన్నాడు అనిపిస్తుందండి. దేవునికి యేసుక్రీస్తుకు మధ్య జరుగుతున్న ఒక నిబంధన మధ్య ఆయన కూడా ఒక భాగంగా ఉన్నాడు ఆ సందర్భంలో. చిన్నదేం కాదండి, దేవుడు అతన్ని పట్టుకొని నడిపించినందుకు. 0 నుంచి ఒక విధంగా చెప్పాలంటే పినకల్ మీదకి తీసుకెళ్ళిపోయాడు ప్రియమైన వాళ్ళారా. ఒకసారి మిమ్మల్ని కూడా ఒక మాట అడగనా? మనల్ని కూడా దేవుడు అట్లా హెచ్చిస్తే మనం ఏ ప్లేస్లో ఉంటుండొచ్చు? ఏ ప్లేస్లో ఉంటుండొచ్చు? నేను తప్పు కాదు అనుకుంటున్నాను, దేవునికి మాత్రం రెస్పాండ్ అవ్వని ప్లేస్లో అయితే నిలబడతా ఉండిపోయి, అంతే కదా? అంత ఇచ్చిస్తే మీరే ఆలోచించండి. మన జీవితమును పట్టుకొని ఎక్కడి దాకా తీసుకెళ్ళాడో తెలుసా? సమస్త వంశంలో నీ పేరునైక దీవింపబడతాయి, ఆశీర్వదిస్తాను పో. 1, 2 కాదు ప్రియమైన వాళ్ళ అబ్రహాం గారి లైఫ్ని పట్టుకుంటే, నువ్వు నా ఫ్రెండ్వి, నేనే వచ్చి నీతో కొన్ని డిస్కస్ చేస్తాను అని అంటే ఇంకా మనం ఎంత ఐఫైలో ఊహించుకుంటామో ఒకసారి ఆలోచించండి. కానీ జరిగిన సందర్భం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళ? ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. వేటికి పరీక్ష పెట్టి ఉండొచ్చు అబ్రహాంకు దేవుడు? సేవకు చెప్పిన మాట చెప్పాలి ఇక్కడ. 3 విషయాలకు.
ఆయనలో ఉన్న విశ్వాసమునకు పరీక్ష పెట్టబడడం జరిగింది, ఆయనలో ఉన్న నిరీక్షణకు పరీక్ష పెట్టడం జరిగింది, ఆయనలో ఉన్నటువంటి ప్రేమకు పరీక్ష పెట్టడం జరిగిందండి ఈ అధ్యాయంలో దేవుడు. ఎందుకు ఆ మూడింటిని తీసుకుంటున్నాను? మనకు తెలుసు నూతన నిబంధనలో ఒక శ్రేష్టమైన లేఖనం ఉన్నది. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ ముఖ్యం. నిలిచేటివి ఇవే. ఇందులో ముఖ్యమైనది ప్రేమ. కొరింథీ 13లో ఉన్నటువంటి మాటలు. వాస్తవానికి ఆ భాగాలన్నీ కనపడతాయండి. ఫస్ట్ ఫేజ్లో ఏం కనపడుతుందో తెలుసా? అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసమునకు పరీక్ష. ఎలానో తెలుసా? నేను ఇంతగా నడిపించిన తర్వాత, ఇంత స్థాయికి తీసుకుని వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను అబ్రహామును పిలిస్తే అబ్రహాం ఎలా రెస్పాండ్ అవుతాడు? మీకు ఒక మాట చెప్పనా? ఆయన పిలిచిన పిలుపు దర్శనంలో ప్రియమైన అలా, ఇంకా లేకపోతే నిద్రలో, కళ. అది వాస్తవానికి తెలుసా మీకు? నేను కూడా అప్పుడు మా ఇంట్లో సూపర్ బుక్ బాగా ప్లే అవుతుండే మా మదర్ ఉన్నప్పుడు. అబ్రహాము ఇస్సాకుని ఇచ్చినటువంటి కాంటెక్స్ట్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ స్క్రిప్ట్ చేసి ఉండేవాళ్ళు. అంటారు కదా, క్రిస్టియన్ ఇంకొకరు జాయా వెళ్ళిపోతారు, వెళ్ళిపోగానే వెంటనే అబ్రహాం ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే అబ్రహాం గారు డే టైంలో డేరా కట్టు వైపున నిలబడగానే దూత వచ్చి అబ్రహాం వారితో మాట్లాడుతున్నట్టుగా పిక్చరైజ్ చేసి ఉండేనండి. మేబీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అట్లా అనుకుంటామండి కదా. అబ్రహామును బలివ్వమని అడిగినటువంటి ఈ సందర్భం ఎప్పుడు జరిగిందంటే మీ మైండ్లో ఏమని ఉండొచ్చు? డేనే దేవుడు దర్శనంలో పిలిచి ఉండొచ్చు అని. తెలుసా, ఇది మీ కళ ప్రియమైన వాళ్ళారా. ఎన్ని కళలు నమ్ముతామండి ఇలా మనం? అది ఇలాంటి కళను నమ్మగలమా? నమ్మగలం? ఒకసారి ఆలోచించండి. నువ్వు వచ్చి రేపు నీ కొడుకు నా కొడుకు చంపేయాలంటే దిక్కుమాలిన కళ, ఏం కళ, ఏం పడో, రాత్రి మంచి ఆలోచించి పడుకున్నట్టే బాగుండు, ఎన్నో ఉంటాయండి. మీకు తెలుసా, నమ్మగలమా అబ్రహాం గారు నిర్ణయం తీసుకున్నాడు అనంటే? ఆయన రెస్పాన్స్లో కొంచెం కూడా చేంజ్ లేదండి. ఒకరోజు ఎరగనప్పుడు పిలిస్తే ఎలాగైతే పలికి ఉన్నాడో విశ్వాసంలో కొంచెం కూడా మార్పు లేదు ఆయనలో. అందుకోసం ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. ఏం చేంజ్ అవ్వలేదు తెలుసా? సేమ్ రెస్పాన్స్ ప్రియమైన వాళ్ళారా. కొద్దిగా మిమ్మల్ని విమర్శ చేసినట్టుగా ఉంటుంది కానీ మాట్లాడుకోవాల్సిందే. జాబ్ రాక మునుపండి ప్రేయర్కి చాలా అలర్ట్గా ఉంటాం, చర్చ్కి అలర్ట్గా ఉంటాం, దేవుని ప్రతి ఈవెంట్కి అలర్ట్గా ఉంటాం. ఒక్కసారి దేవుడు మనల్ని ఆ ఇరుకులో నుంచి కొంచెం మనల్ని తేలిక చేయగానే ఎంత లేజీ అయిపోతాం అనంటే స్లో రెస్పాన్స్ అండి. రీజన్ చెప్తుంటాం, ఈ వారంలో టైట్ స్కెడ్యూల్ అంటాం, లేకపోతే ఇంపార్టెంట్ మీటింగ్ అంటాం, లేకపోతే ఇంకోటి అంటాం. నేనేం మీ సిచ్యువేషన్స్ని బ్లేమ్ చేయటం లేదు, మీలో ఉన్న ఫెయిత్ని క్వశ్చన్ చేస్తున్నాను. మళ్ళీ కాన్షియస్తో మీ సిచ్యువేషన్స్లో ఉన్న మీ బిహేవియర్ని ఏం బ్లేమ్ చేయటం లేదు, మీ ఫెయిత్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చదువుకుంటున్న ఈ వ్యక్తికి వచ్చిన ఈ విశ్వాస పరీక్ష మనలాంటి ఇరుకు, మనలాంటి ఇబ్బంది, కుదరని టైం స్కెడ్యూల్ అలాంటిది కాదండి. నీ కొడుకే కావాలి నాకు. ఏది పెద్దది ఒకసారి ఆలోచించుడు. మీరు చూస్తున్నారా చిన్న వాటిలో మన రెస్పాన్స్ ఎలా ఉంది? తన జీవితంలో ఇక ఆస్కారం లేదు మళ్ళీ అనుకోవడానికి లేనటువంటి ఒక సిచ్యువేషన్లో ఈ సేవకుని రెస్పాన్స్ ఎలా? చిత్తము ప్రభువా నేను. ఇంప్రెస్డ్ అండి దేవుడు నిజంగా. ఆ తర్వాత కాంటెక్స్ట్ మీరు చూడండి ఎలా రాయబడ్డాయో. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఉన్న ఫ్రేజ్ ఏంటో తెలుసా? వెంటనే ఏముంది చెప్పండి బైబిల్లో? తెల్లవారినప్పుడు, నో డిలే. మీరు చూస్తున్నారా ఎంత పెద్ద దానికి, ఎంత పెద్ద టెస్ట్కి 0 క్వశ్చన్స్ అండి. ఎలాంటి ఆలోచనలు కూడా లేవు. ఫ్యామిలీ డిస్కషన్స్ చేద్దామంటావా వద్దంటావా, మీ ఒపీనియన్ చెప్పు, నథింగ్ అండి. తెల్లవారగానే, రాత్రి మాట్లాడి ఉన్నాడు దేవుడు, తెల్లారగానే మెలకు వచ్చినది, చాలా మూవ్ అయిపోతున్నాడు. మీరు చూస్తున్నారు ఆయన రెస్పాన్స్ని. ఏంటి ప్రియమైన వాళ్ళ విశ్వాసం అంటే? ఒక పరిశుద్ధ సేవకుడు చాలా గొప్పగా చెప్పి ఉన్నాడండి. సింపుల్ డెఫినేషన్. ఫెయిత్ అంటే ఆయన బేసిక్ డెఫినేషన్ టేకింగ్ గాడ్ సీరియస్లీ. ఫెయిత్ అంతే. విశ్వాసం అంటే దేవుణ్ణి నిర్దిష్టంగా తీసుకోవడం. మీరు చూడండి అబ్రహాంలో అది కనపడుతుంది. దేవుడు మాట్లాడి ఉన్నాడు, రాత్రి తెల్లవారగానే బయలుదేరిపోతున్నాడు. అక్కడితో కూడా అవ్వలేదండి ఇంకా టెస్ట్. మళ్ళీ దేవుడు ఏమన్నాడు తెలుసా? 3 రోజుల ప్రయాణాన్ని నియమిస్తాను. చేంజ్ అయింది అనుకుంటున్నారా 3 డేస్లో? అస్సలు చేంజ్ అవ్వలేదు ప్రియమైన. ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ అండి, ఎలాంటి పరిస్థితులు అనుకుంటున్నారు మీరు అవి? అయ్యో అస్సలు వృద్ధున్నై ఉండాల్సిందండి ఇప్పుడు ఇది మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి నేను మీ ముందు. తెలుసా
నిజముగా ఆయన వలె ప్రియమైన వాళ్ళ ఒక 130 సంవత్సరాల ప్రాయం కలిగి ఇది మాట్లాడుకోవాలేమో మనం అర్థం కావాలంటే. 100 ఏళ్ళ వెయిటింగ్, 100 ఏళ్ళు పట్టింది. నిజముగా ప్రయత్నం చేస్తున్నాడు. ఒక విధంగా స్ట్రగుల్ తన మనసులో. ఏంటి స్ట్రగుల్ అని అంటే, తన ఆస్తికర్తగా ఒక్కరన్నా నియమింపబడితే చాలు. దమస్కి ఎలియాజరు కొంచెం ఒబీడియంట్గా నడుచుకుంటున్నాడు. డే 1 నుంచి ఆయన నాకు తెలుసు, అంగీకరిస్తావా దేవా? నేను ఒప్పుకోను. ఆలోపు తర్వాత షారా వచ్చింది, తల్లిగారు ఇంకో పని చేసి ఉన్నారు. సరే మనసు పుట్టింది. దమస్కి ఎలియాజర్ అన్న ఇంకెవరో సంతానము, ఇష్మాయిల్ అయితే నా సంతానమే కదా, అంగీకరించను నేను. ఆ తర్వాత దేవుడు వాగ్దానం చేసిన ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకునిచ్చినందుకని ఎంత హత్తుకున్నాడో తెలుసా? నీకు ఒక్కడై ఉన్నా నువ్వు ప్రేమించు బిడ్డ అంటే ఎంత దగ్గర అయి ఉంటాడో ఒకసారి మీరు ఆలోచించి చూడండి. అలాంటి వ్యక్తిని పట్టుకొని 3 దినములు తీసుకొని వెళ్తున్నాడు అని అంటే ఎలా ఉంది ప్రియమైన వాళ్ళారా? కొన్నిసార్లు పరీక్ష అండి, డిలే అంటే ఆలస్యం అవ్వడం అనేది మనలో ఉన్నటువంటి ట్రూ స్పిరిచువాలిటీని బయటికి తీసుకొస్తుంది ప్రియమైన వాళ్ళారా. చాలా ఇబ్బంది ఆ ఫేజ్ గుండా బయటకు పోవడం, కానీ ట్రూ స్పిరిచువాలిటీ ఎక్కడ బయటకు వస్తుంది? ఎందుకు ఈయన గురించి ఈ విధంగా మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుని యొక్క జీవితము లేకపోతే దేవునిలో ఉన్నటువంటి జీవితమును ఎంతగా వెతుక్కుంటున్నాడో మీరు చూడండి. మీకు నాకు ఏ విధంగా బోధపడుతుందో బయట ఉండి చదువుతుంటే అబ్రహాం జీవితాన్ని, కానీ మీరు నేను చూడవలసింది ఏంటంటే దేవునితో నడవాలన్నటువంటి జీవితమును ఎంత వెతుక్కుంటున్నాడో చూడండి. ఏ చిన్న విషయాన్ని కూడా వదులుకోవద్దు అనుకుంటున్నాడండి. అసలు మనం మాట్లాడుకుంది చిన్నది కాదు, కానీ వదులుకోవద్దు అనుకుంటున్నాడు. ఏమండి, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం ఎడల విధేయత చూపడంలో 0 చేంజెస్. నేను అది మీ ముందు చెప్పాలనుకున్నాను. మొదటి పాయింట్ 0 చేంజెస్ అండి. మనం ఖచ్చితంగా ఛాలెంజ్గా తీసుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఈయన పిల్లలు అయితే మనకు చెప్పబడింది కదా, ఒకసారి గల్తీలో ఉన్న మన ప్రామిస్ చదువుకుందాం ప్లీజ్. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మన ప్రామిస్ చూడాలి. అప్పుడే గంట అయిందా? సారీ, ఈరోజు కూడా 1.5 గంట. మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే కొంచెం మీరు బయటికి వెళ్ళి రెస్ట్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, సరేనా? చూడండి 3వ అధ్యాయం 9వ వాక్యం ముందుగా చదువుదాం. 9. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. 12. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వలనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. అబ్రహాం గారికి ఉన్న ఆశీర్వాదాలు మనకున్నాయి ప్రియమైన వాళ్ళారా. అందుకోసమేనండి ఆ తండ్రి మనం ఈరోజు సవాలుగా తీసుకుందాం. ఆయన అడుగుల జాడల్లో మన విశ్వాస అడుగు జాడలు కూడా ఉండాలి. ఆయన విశ్వాసమునకు విధేయత చూపించే విషయంలో ఫెయిల్ అవ్వలేదు ప్రియమైన వాళ్ళారా. డేస్ 3 రోజులు ఎక్కువ పెట్టినా కూడా ఏం చేంజ్ అవ్వలేదండి. ఫెయిత్ ఒకటే కాదండి, ఆయన నిరీక్షణ కూడా ఎంత పరీక్షింపబడిందో తెలుసా? ఎవరిని అడుగుతున్నాడు అని అంటే ముందేమన్నాడంటే నీ కుమారుణ్ణి. మళ్ళీ స్పెసిఫిక్గా రాశాడు దేవుడు, నీ ఏక కుమారుణ్ణి. మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నాడండి, నువ్వు ప్రేమించిన నీ ఒక్కడై ఉన్న కుమారుణ్ణి. సేవకుడు చాలా బాగా చెప్పినాడండి 22వ అధ్యాయం. చాలా లోతు ఎక్స్ప్లెనేషన్ అండి. యేసుక్రీస్తు వారిని ఇక్కడ సాదృశ్యంగా పెడుతూ, షారాకి ఇక్కడ అస్సలు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే, ఈరోజు కన్య అయిన తల్లి మరియ కూడా అస్సలు ఇన్వాల్వ్మెంట్ లేదు. సో కాల్డ్ ఈరోజు ఆమెను ప్రైజ్ చేస్తున్నంత అంత ప్రైజెస్కి ఆమె పాత్రురాలు కాదు 22వ అధ్యాయాన్ని బట్టి. నిజం, ఇన్వాల్వ్మెంటే లేదు షారాది ఇక్కడ, అస్సలు లేనే లేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్షణలో వీళ్ళే ప్రధానంగా ఉన్నారు. ఇంకా సదృశ్యమైన ఘట్టం ఇది, ఎవ్వరు కాదనలేని నిజం ఇది. అబ్రహాం, ఇస్సాక్ అంతే, ఇంకెవ్వరు వద్దిల్లా. ఎందుకంటే ఇంకెవ్వరిని చేర్చినా ఆ ముఖ్యమైన ఆ నిజ రూపం దెబ్బతింటుంది. అదే నిజమండి. షారాకు అసలు ఇన్వాల్వ్మెంటే లేదు. దేవుడు ఆమె గురించి చెప్పాలనుకున్న చివరి మాట ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత అబ్రహాం బయలుదేరి ఇంకో చోటు నుంచి ఆమె దగ్గరికి వచ్చాడంతే. అదే చివరి చెప్పాలనుకున్నాడు ఆమె గురించి. ఒకసారి ఆలోచన చూడండి, ఏం చెప్దాం అనుకుంటున్నాం మనం? ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ 30 days లేకపోతే 45 days, కొన్ని ప్లేసెస్లో 3 months అట. దేని గురించి మాట్లాడుతున్నాం? మనం పాస్ అయినటువంటి టైమే. ఒక వాతావరణాన్ని అంతా పాస్ అయ్యి వచ్చేసాం కదా, క్రిస్మస్ అన్న వాతావరణాన్ని. చాలా దూరం వెళ్ళిపోయింది, కానీ ఈ అధ్యాయం దాన్ని సపోర్ట్ చేయదు తెలుసా వాస్తవానికి. సరే, విమర్శ కానీ ఇది చెప్పాలి. ఇక నిరీక్షణకు పరీక్షను మనం ఆలోచించగలిగితేనండి, నాకు బాగా
పెయిన్ఫుల్గా అనిపించినటువంటి ఒక ఫ్రేజ్ ఉందండి ఇక్కడ. నిజంగా చెప్తున్నాను, ఆల్మోస్ట్ అండి అది ఫీల్ అయ్యాను నేను, బల్లెంతో హృదయంలో కూర్చున్నట్టుగా. ఏంటో తెలుసా, బయలుదేరడము, కట్టెలు సిద్ధం చేసుకోవడము, పనోళ్ళం పట్టుకోవడం, స్టార్ట్ అయిపోవడం. ఇక పర్వతం దగ్గరకు వచ్చిందనగానే, బాగా దూరంగా ఉండగానే పనులతో, మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను నా కుమారుడు ఈ చిన్నవాడు, అట్లా మాట్లాడతాడు అబ్రాహం గారు, ఈ చిన్నవాడు నేను వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వచ్చేస్తాం, దేవునికి మొక్కి వచ్చేస్తాం అని చెప్పినప్పుడు వీళ్ళిద్దరు జర్నీ స్టార్ట్ అవుతుందండి. అబ్రాహాంది ఇసాక్ది. ఒకసారి మీరు ఆలోచించి చూడండి, మనం బాగా ఫాదర్లీ లవ్కి దూరం అయిపోయామండి. అటాచ్మెంట్ చచ్చిపోతుంది రాను ఈ డిజిటల్ వల్ల. నిజంగా అక్కడ ఒక మాట అంటాడండి ఇస్సాకు, ఆ మాట చదవాలి ప్రియమైన వాళ్ళారు మీరు, ప్లీజ్ చూడాలి మీరు దయచేసి. ఆరో వాక్యం. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పుని కత్తిని పట్టుకొని పోయిను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా, ఈ ఫ్రేజ్ చూడండి, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. ఏం రింగ్ అవుతుందో నాకు తెలియదండి. ఎంత విరిగిన హృదయంతో ఉన్నాడో తెలుసా. ఆ రాత్రి నుంచి తెల్లారిన దగ్గర నుంచి, పోనీ ఉన్నా అప్పుడే అడిగినా బాగుండు, డేరా పక్కనే చంపేయన్నా బాగుండు, నేను నిర్దేశించాను 3 దినాలు పోవాలి నువ్వు. ఆ 3 రోజులు ఎవరితో ఏం చెప్పటం లేదు. ఏం చెప్తే వేరుగా ఉంటుందండి, పనులతో చెప్పలే, భార్యతో చెప్పలే, కొడుకుతో చెప్పలే, మైండ్తో తన ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు తెలియదండి. మీకు ఒక మాట చెప్తాను ప్రియమైన వాళ్ళారా, ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కానీ చెప్పాలి, మనలో కూడా కొంతమంది ఫీల్ అవ్వలేదు. డెత్ బెడ్ మీద ఉన్నాడు మీ సన్, మీ బిడ్డ. ఎంత అంటే ఇక మీ ప్రాణం పెట్టుకున్నారు ఆ బిడ్డ మీద, మీ కళ్ళల బండ అనుకోండి ఒక విధంగా. వాడు చచ్చిపోతున్నాడని మీకు అర్థమైంది. లాస్ట్ ఫోర్స్ లోపలికి వెళ్ళి అని వెంటిలేటర్ మీద మీరు మాట్లాడుతున్నారు. అప్పుడు ఒక పిలుపు ఉంటుందని మన దగ్గర నుంచి, ఎలా పిలవాలో డాడీ అను, ఏమంటే వాళ్ళ నోటి నుంచి ఒక్క వర్డ్ వచ్చినా చచ్చిపోతా ఉన్నాను లిటరల్గా. ఆ ఫేజ్ అట్లా ఉంటుంది. అబ్రాహం కూడా ఎలాంటి వర్డ్తో పోక్ చేసిండో తెలుసా, ఇస్సాకు అబ్రాహంని నా తండ్రి అని పిలిచాడండి. లిటరల్లీ అండి, అక్కడే వదిలి పారిపోవచ్చండి వాస్తవానికి ఆలోచిస్తే. అబ్రాహం గారి ఫేజ్ ఎలా ఉందో మనం పట్టగలుగుతామో లేదో తెలియదు కానీ, ఆ పదాలు చదువుతున్నప్పుడు అండి అసలు ఆ పిలుపు ఏంటి, జస్ట్ అలా చేయి పట్టుకొని కొన్ని పిల్లలు మనకు ఎక్స్ప్రెస్ చేస్తూనే గుండె పిండేస్తూ ఉంటుంది. అయ్యి నాకు చెప్పడం కూడా ఫాలో అవ్వటం లేదు, మేబీ ఏడ్ చేస్తానేమో కానీ. ఒకసారి మీరు ఆలోచించి చూడండి ప్రియమైన వాళ్ళారా. ఇద్దరు స్టార్ట్ అవ్వగానే తెలిసి అడుగుతున్నాడో అదేం తెలియదండి, కొంచెం డ్రామాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండొచ్చు మీకు, కానీ ఎందుకంటే ఇందులో ఉన్న జీవనంలోనికి మనం రావాలి. ఏమంటే ఇక్కడ అబ్రాహం గారు నిజంగా చెప్పాలి అంటే ఆయన లైఫ్లో ఇంకా పీక్స్లో ఉన్నాడండి స్పిరిచువల్గా. నిజంగా చెప్తున్నాను, ఎవ్వరు తాకనంత ఎత్తులో కనపడుతున్నాడు. అందుకోసమే ఆ టైటిల్ ఇవ్వబడింది, ఈయన విశ్వాసులకు తండ్రి. ఎందుకంటే ఎక్కడ చేర్చబడ్డాడో తెలుసా, దేవుని వరసలో చేర్చబడ్డ కనపడుతుంది దేవునికి అర్పణ ఇచ్చే దగ్గర. నిజంగా ఆ కొడుకు అడిగిన మాట తండ్రి అని పిలిచాను. చదువుదాం ప్లీజ్, ఆ మాట చదువుదాం. మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను చూడండి, 7వ వాక్యం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. రిప్లై అండి ఇంకా మోర్ పెయిన్ఫుల్ అండి. వెంటనే రిప్లై ఏంటో తెలుసా, అందుకు అతడు ఏమి నా కుమారుడా. నేను తెలుగు కూడా చాలా బ్యూటిఫుల్గా ట్రాన్స్లేట్ చేశారండి. ఆ హోడ ఎలా టచ్ అవుతుందండి మీకు. ఏం మాట్లాడాలండి ఆ కాన్వర్జేషన్ మధ్య, తండ్రి కొడుకులు ఏం మాట్లాడుకోవాలి అసలు. వాడు ఊహ తెలియని కొడుకు అండి, వానికి ఏం తెలియదు కనుక అన్నట్టు కాదండి. మీతో చెప్పాను 30 ఏళ్ళ ప్రాయం అండి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ అర్థం చేసుకోగలిగేవాడు. పోనీ ఇలా ఇంక ఎక్స్ప్లెయిన్ చేయనా, ఆ మార్నింగ్ నుంచి తండ్రి ఫేస్ని అబ్జర్వ్ చేస్తుండొచ్చు. ఆ 3 days ట్రావెలింగ్లో వాళ్ళ నాన్న ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తుండొచ్చు. నేను ఇమాజిన్ చేసుకుంటుంటాను ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటేనండి ఎమోషన్స్ అనేటివి వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. వాళ్ళ థింగ్స్ కావచ్చు, వాళ్ళ వస్తువులు, వాళ్ళ బట్టలు, వాటితో అబ్రహాము వైఖరంతా అంతకుముందు లేనిది ఒక కొత్త చూడగానే అసలు ఇస్సాకు ఆలోచనలు ఎలా ఉంటుండొచ్చు, అడగల ఆయన కూడా ఉంటుండొచ్చు, మాట్లాడాలనుకుంటుండొచ్చు. కానీ ఆయన ఎవరితో మాట్లాడలేని వాతావరణం. ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు, ఎందుకో తెలుసా, ఒక వ్యక్తి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం ఆయన నడిచిన మార్గమును దేవుడు చెప్తున్నప్పుడు వెండిని వెతికినట్లు వెతుక్కుంటూ సాగిపోతున్న ఘట్టం మీకు కనపడటం లేదు ఇక్కడ. ఎందుకు రాయాలంటే దేవుడు ఈ కాంటెక్స్ట్ని బైబిల్లో. మనము విశ్వాస వీరులుగా నమ్మి కనపడుతున్నారు, మన వలే చాలా లేజీగా ఉండిపోయిన వాళ్ళు కాదు ప్రియమైన వాళ్ళ. అసలు దేవుని యొక్క విశ్వాసపు మార్గాలలోనికి వారు తాకగలిగి ఉన్నారంటే చిన్న జీవితాలు కావండి అవన్నీ. చాలా పెద్ద పెద్ద పదాలు వచ్చేస్తున్నాయి, పలకకుండా ఆపుకుంటున్నాను తెలుసా.
ఊరికే కాదు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ముందు పట్టుకున్నటువంటి ఈ చిన్న జీవితంతోనే దేవుణ్ణి స్వతంత్రించుకున్న వాళ్ళు కానే కాదు వాళ్ళు. కాదండి. మరి ఎవ్వరు కూడా ఊహించడానికి సాహసించడానికి చేయని కార్యములు చేసిన వారు. ఇంతుందా అంటే విషయం ఉంది, ఎందుకు లేదు చెప్పండి. ఆయన నిరీక్షణకు ఎంత పరీక్ష ఎదురైంది అని అంటే దేవుడు అంటున్నమాట, ఒక్క కుమారుడు నువ్వు ప్రేమించిన నీ బిడ్డ పుట్టగానే అనుకొని ఉండొచ్చండి, ఇక సమస్తం అనుకో. దేవుడు 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు ఎంత ప్రామిస్ చేసిందంటే సమస్త వంశములు నీ వలన ఆశీర్వదింపబడతాయి. వెంటనే ఇస్సాకును దేవుడు అంగీకరించగానే ఇస్సాకు పట్ల ఎన్ని ఊహించుకొని ఉండొచ్చు. మీరు ఒక పెద్ద ఎంపైర్ని సృష్టించారనుకోండి, బాగా కష్టపడారు, అహర్నిశలు కష్టపడి మీ బ్లడ్ స్వెట్ పెట్టి కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని మీరు స్థాపించేశారు. ఆ స్థాపించిన సామ్రాజ్యం మీద మీ బిడ్డలు మీరు నియమిస్తే ఎన్ని ఊహించుకుంటారండి. వాడు ఇంత దూరం తీసుకెళ్తాడు, ఇంకా ఆ హైట్స్కి చేరుకుంటాడు, సో ఏవో అనుకుంటాం. అబ్రహాం కూడా చాలా అనుకొని ఉండొచ్చు ప్రియమైన వాళ్ళారా ఇస్సాకును బట్టి. కానీ ఎంత స్కాటర్ అయిపోయానంటే ఆయన ఊహలన్నీ. ఒకరోజు దేవుడు అడిగేశాడు, చంపే నువ్వు వద్దని. మనం చదివేశాం కనుక ఏం జరిగిందో తెలిసిపోయింది కనుక ఆడియన్ పోర్షన్లో ఉన్నాం కనుక ఎమోషన్స్ లేవు. కానీ అబ్రహాంకి ఇది లేదండి. తెలుసా మీకు, చంపమన్నాడంటే లిటరల్గా చంపమన్నాడనే ప్రియమైన వాళ్ళారా. అందుకోసం వాళ్ళిద్దరు నడుచుకుంటూ పోతున్న కాన్వర్జేషన్ మీ ముందు పెడుతుంది. అడుగడుగు భారంగా ఉండొచ్చండి. ఇంకొక మాట చెప్పనా, అసలు వేయాల్సిన అవసరం ఏందండి అబ్రహాంకి? మనలాగా బయటకు వచ్చేయచ్చు కదా. రాకముందు దేవుణ్ణి అడిగిన, ఇచ్చిన తర్వాత దేవునితో ఏం పని మనకు? మనం నడిచేది అదే కదా. కానీ నా అలా కాదు ప్రియమైన వాళ్ళ. ఈవెన్ ఫెయిత్ విషయంలో కూడా పాస్ అయిపోయాడండి. అప్పుడు ఎంత ఇన్నోసెన్స్గా అడుగుతాడండి ఇస్సాకు, పెద్దోడే కానీ అన్నీ కనపడుతున్నాయి. దహన బలికి కట్టెలు ఉన్నాయి, కాల్చడానికి నిప్పు ఉన్నది, ఆరాధించబోతున్నందుకు దేవుని అన్నీ ఓకే. మరి బలి పశువు ఏది? మేబీ తెలిసి అడిగితే, ఒకవేళ 30 ఏళ్ళ కొడుకు అంటే అర్థం చేసుకునే ఆ మాట అడుగుంటే, జస్ట్ ఇమాజిన్ అండి. అయ్యో, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ కాంటెక్స్ట్ని? నిరీక్షణ విషయంలో పాస్ అండి. ఏం నమ్మినాడో తెలుసా? ఏం నమ్మినాడు? ఎబ్రీ పత్రికలో సాక్ష్యం ఇస్తాడండి. మృతులను సహితం మళ్ళీ తిరిగి లేపగలడని నమ్మాడట. ఆధారం లేనప్పుడు, ఇప్పుడు మనందరికీ యేసుక్రీస్తు ఆధారం ఉన్నాడని, కానీ చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తా ఉన్న దాని మీద గ్యారంటీ లేకుండా బతుకుతున్నాం తెలుసా. ఒకవేళ గ్యారంటీ ఉంటే ఈరోజు సంఘం మనం పిలుస్తున్న ప్రతి పిలుపుకు ముందు వస్తాం మనం వాక్యం మీద. నిజం, చిన్న విషయాలు కావు ఇవి. ప్రతి పిలుపుకు ముందు వస్తాం. ఎందుకు ఇది దేవుడు చేయమంటాడు? నా దగ్గర క్వశ్చన్స్ లేవండి. నేను నమ్ముతాను, ఎందుకంటే నేను మృతుల పునరుత్థానాన్ని నమ్ముతున్నాను. ఆయన తిరిగి రేపు వచ్చినప్పుడు ఇవన్నీ నాకు చేస్తాడన్న విశ్వాసం ఉంది కనుక నేను వెనక తీయను అన్నటువంటి విశ్వాసంతో ముందుకు వస్తాం. నమ్మితే ఆధారం ఉన్న నమ్మని జీవితం అన్నది ఏ ఆధారం లేనప్పుడు సాగుతున్న ఘట్టాన్ని మీరు చూస్తున్నారా? అయ్యో, ఇంకా ప్రేమకు సంబంధించిన పరీక్ష ఇంకా లోతు ప్రియమైన వాళ్ళారా. నిజం, ఇంట్రెస్టింగ్ అండి. కొంచెం మళ్ళీ మీ మూడ్ చేంజ్ చేస్తాను. ఇసాకు చాలా చిన్నోడు కావచ్చు, అవన్నీ ఓర్చుకున్నాడు అని అనుకోవడానికి, పెద్దోడు అనడానికి మీకు చెప్తానండి. ఆయనను గాల్చగలిగే కర్రలు మోసుకొని వస్తున్నాడంటే పిల్లోడైతే కాదు. అదే కదా, ఎక్కడ పెట్టాడట కర్రలను తీసుకెళ్ళి? ఇస్సాకు మీదనే పెట్టాడట. అర్థమైపోవాలి ప్రియమైన వాళ్ళారా, చాలా పెద్ద వ్యక్తి. అయ్యో, ఆయన ఒబీడియన్స్ కానీ నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు, ఆధారం కూడా లేదు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కృపా పరిమాణం కూడా సరిపోదు. కానీ ఇంకొన్ని మాటలు ట్రావెల్ అవుదామండి. కిందికి వెళ్దాం. దయచేసి మీరు చూడండి 8 నుంచి మళ్ళీ 8, లేకపోతే మళ్ళీ 7 కూడా చదువుదామండి కనెక్టివ్ కోసం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. ఇచ్చిన కొడుకును చంపే అని కోరుకున్న దేవుని గురించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు చూసుకుంటారా? ఇదే ప్రశ్న దేవుడు నీ కుమారుని నాకు బలి అన్నప్పుడు ఎందుకు అడగలేదండి అబ్రహాము? ఆల్టర్నేట్ నువ్వు ఇంకోటి చూసుకోవచ్చు కదా దేవా అని ఎందుకు అడిగి ఉండకపోయి ఉండొచ్చు. నేను మీతో అన్నాను కదండి, 0 క్వశ్చన్స్ అండి. మీరు ఏం ప్రశ్న పట్టుకుంటారు చెప్పండి అబ్రహాం ఇక్కడ అడిగిన దాంట్లో? అయ్యో, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రియమైన వాళ్ళ నా మైండ్లో ఉన్న మెడిటేషన్ని? ఎందుకంటే ఈ కాంటెక్స్ట్లో నాకు కనపడుతుంది ఏం తెలుసా, ఒక వ్యక్తి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటకు ఎంత వెతుకుతున్నాడో చూడండి తన జీవితంలో. నేను కొన్ని వర్డ్స్ వేసుకున్నానండి ఈ కాంటెక్స్ట్లో. ఆ పదాలు మీకు చూపిస్తాను, జస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి. నేను ఒక్కొక్క పదానికి నేను నెంబర్లు వేసుకున్నానండి. ఒక పదాన్ని దేని దగ్గర వేసుకున్నాను అని అంటే రాసుకుంటే సింపుల్గా చదివేస్తాను. ఒకటి, ఫస్ట్ చిత్తము ప్రభువ. అసలు ఎందుకనాలి ఆయన? ఎందుకనాలి? వెతుకుతున్నాడు దేవుణ్ణి. ఆ దేవుని ఎడల ప్రతి ఆజ్ఞకు లోబడాలన్నటువంటి వెతుకులాట. రెండవ ఒకటి దేనికి వేసుకున్నా తెలుసా? తెల్లవారగానే
అయ్యో ఈ రాత్రి కళ ఇది నెరవేర్పులోనికి రాకుండా దూరం అయితే పోతే బాగుండు. ఎందుకంటే ఒక భక్తుడు కూడా ప్రార్థన చేశాడండి. ప్రార్థన కంటే కొంచెం వాగ్వాదం చేసి ఉన్నాడు. యోబు, ఆ దినము లేకపోయిన ఎడల బాగుండుము, అది చీకట్లో కలిసిపోయిన ఎడల బాగుండుము, ఇంకోటి 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 పలికి ఉన్నాడు. సమకాలమే అబ్రాహాముకు యోబుకు దగ్గర పీరియడ్ అంటుంటారు సేవకులు. సమకాలమే. ఒక వ్యక్తి ఒక దినమును నిందించుటకు పోయి ఉన్నాడు, కానీ ఇంకొక వ్యక్తి ఎప్పుడు తెల్లవారుతుందని ఎదురు చూసిన వాతావరణం కనబడుతుంది. ఎందుకు కూరుకోవాలినా? నా దేవుడు నన్ను ఒకటి అడిగి ఉన్నాడు, నేను చేయుటకు సాగిపోవాలన్న మనసు మీకు తెలియటం లేదా? యెహోవా యందలి భయభక్తులు కలిగిన జీవితం అండి వేరు ప్రియమైన వాళ్ళారంతే. మూడో వాడు దేనికి వేసుకున్నాను తెలుసా అండి? కొడుకును తీసుకొని వెళ్తున్నప్పుడు ఎక్కడికి పోతున్నాను అన్నప్పుడు పిలిచి ఉండొచ్చు ఇసాకుని, మనం పోవాలి. ఎక్కడికి పోవాలన్నప్పుడు ఆయన అన్నమాట ఏంటో తెలుసా? దేవునికి మొక్కి వద్దాను రా. ఏం చేయబోతు ఈయన చంపడానికి తీసుకొని పోతూ అంటున్న మాట ఏంటో తెలుసా? దేవునికి మొక్కడానికి పోతున్నాం పదా. ఎందుకని అలా మాట? అయ్యో ఇంకోలా బిహేవ్ చేయొచ్చండి మనలా. ఆయన 100 ఆప్షన్స్ ఉంటాయండి, మనకు లేవా ఈరోజు? దేవుడు మనల్ని ఒకటి చేయమంటే దాన్ని చేయకుండా ఉండడానికి మన దగ్గర 100 కారణాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం 100 అదర్ వేస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఈయనకెందుకు లేవు మరి? ఎందుకంటే ఆ 100 దేవునికి దగ్గర చేయవన్నటువంటి నిర్దిష్టమైనటువంటి గురి ఉంది కనుక ప్రభు ఎడల. ఇంకొక పదాన్ని కూడా వేసుకున్నానండి, ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇస్సాకు తన తండ్రితో నా తండ్రి అని పిలిచిన పదం. ఆ పదానికి ఇంక చచ్చిపోతామండి అంతే. లిటరల్గా నాకు ఎట్లా చెప్పాలని కూడా తెలియటం లేదు. అయిపోయింది అంతే. కట్టెలాడబడేసి నిప్పాడబడేసి కొడుకుని పడుకుని గుంజుకుని ఉరుకుడే. ఇంకా వద్దురా, నువ్వు బతికితే చాలు, నాకు ఇచ్చిండు, ఇక ఇచ్చేసిండు, నువ్వు పుట్టేసినావు, అయిపోయింది. ఇంకా నాకు ఉంది చాలు, ఇక మనం బతికేద్దాం. ఉంది కదా ఇలాంటి ఆత్మీయ మనలో మారుతాం ప్రియమైన వాళ్ళు. అయ్యో ఈయన సవాల్ చేసేది చిన్నగా ఉండవండి ఈ కాంటెక్స్ట్లో. ఇంకా 10 ఏళ్ళ తర్వాత ఇంకా చాలా లోతుగా చెప్తాను ప్రియమైన వాళ్ళు, దేవుడు కృపిస్తే. నిజంగా వేదనకు గురి చేసే అధ్యాయం ప్రియమైన వాళ్ళు. ఇంకొన్ని పదాలకు వేసుకున్నాను. అడిగాడు కదా అన్నీ ఉన్నాయి మరి గొర్రెపిల్ల లేదంటే దేవుడే చూచుకొనును. ఇందాక అక్కడే ఆ ఫ్రేజ్ దగ్గర ఆపాను, దేవుడే చూచుకొనును. ఏంటి అసలు ఆ మాట? ఇతన్నే చూసి చేసుకున్నాడు, ఇతన్నే నిన్నే రా నియమించింది, నిన్నే చంపమన్నాడు. కానీ అంటున్నాం దేవుడు చూసుకుంటాడు. ఇంకొక పదానికి ఏం వేసుకున్నాను అనంటే, మనం కిందికి వెళ్ళి చదవగానే కనపడుతుంది, కట్టెలు చక్కగా పేర్చిన డిస్క్రిప్షన్ ఉంటుందండి అక్కడ. మీకు తెలుసా? చూడండి బైబిల్లో ఆ మాట చదువుతానండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి. మీరు దాన్ని నోటీస్ చేస్తున్నారో లేదో కానీ నేను అబ్రహాం ప్రతి మూమెంట్ని ఇక్కడ నా మైండ్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నానండి. చూడండి 10వ వాక్యం నుంచి 9. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠములను కట్టి కట్టెలు చక్కగా పేర్చి. ఇంత డెప్త్గా పోవాలంటే కొన్ని పోవాలి. మరి ఏం జరుగుతుంది తెలుసా? తన తండ్రి కొడుకు చితి పేరుస్తున్నాడు. చెప్పనా? ఇలా చెప్పాలి. మరి ఎలా ఉంటుందండి? కళ్ళ ముందు మీ బిడ్డ చనిపోతే మీ దుఃఖాన్ని ఎవరు ఆపుతారండి? అది మీ ప్రమేయంలో లేకుండా జరిగిపోయింది, మీ చేతుల్లో లేకుండా జరిగిపోయింది. కానీ ఇక్కడ జరుగుతుంది పూర్తిగా వేరు ప్రియమైన వారలారా. ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది. అది నీ చేతులతో చేయాలన్నటువంటి ఆజ్ఞ గుండా సాగుతుంది. ఆ విషయాలన్నీ మైండ్లో పెట్టుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక వ్యక్తి ఇంత వెతుకుతున్నాడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుటకు? దాచబడిన ధనమును వెతికినట్టుగా కనపడటం లేదు. ప్రతి డీటెయిల్ ముట్టుకుంటుంటే కట్టేసి కొడుకును దాని మీద పెట్టేశాడట, కత్తి తీసుకున్నాడట, చేయెత్తి నరుకుతున్నాడట. ఏమర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా? నా కుమారుడా, నా మాటలకు నీ మనసును, నా ఆజ్ఞలకు నీ యొక్క హృదయం అందించుకున్న ఎడల, దాచుకున్న ఎడల, చెవియొగ్గి నువ్వు నా మాటలను ఆలకించిన ఎడల, వెండిని వెతికినట్లు వెతికిన ఎడల, దాచబడిన బంగారమును వెతికినట్లు వెతికిన ఎడల, యెహోవా యందలి భయభక్తులు ఎట్టివో నువ్వు గ్రహిస్తావు. ప్రతి డీటెయిల్ అండి, అక్కడున్న ప్రతి డీటెయిల్. అబ్రహాము దేవుని ఎడల ఎంత ప్రైమ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఉన్నాడో మీకు అర్థమవుతుంది. ఎంత శ్రేష్టమైన భయభక్తులు కలిగి ఉన్నాడో మీకు అర్థమవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీరు తర్వాత మెడిటేట్ చేసి చూడండి. స్లోగా 1 వర్డ్ బై 1 వర్డ్ చదివి చూడండి. మీ వల్ల అవ్వదండి ఎమోషన్ అవ్వకుండా. తెలుసా? ఇంతెందుకు చేయగలరు తెలుసా అండి? దేవుని ఎడల భయభక్తులు నేర్చుకున్నందుకు ప్రియమైన వాళ్ళారు. అందుకు వచ్చిన వీక్నెస్ అండి. ఇప్పుడు చదువుదాం 9 నుంచి. వారిద్దరు అలాగూ కుడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడికి బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. సేమ్ వర్డ్ చూడండి. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. రెస్పాన్స్లో ఏమైనా చేంజ్ ఉందా ప్రియమైన వాళ్ళారా?
ఏంటోనండి అసలు ఇంత ఇర్రెస్పాన్సివ్ ఎట్లా మారిపోతున్నాం మనం డే బై డే. ప్రతిస్పందన లేనంత ఒక నిర్జీవ స్థితికి ఎందుకు పోతున్నాం మనం? జీవం కలిగిన దేవునితోనా మనం నడిచేది? సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుందాం ఒకసారి. దేవుడు ఒక మాట అన్నాడండి, నేను సజీవులకే దేవుడను కానీ మృతులకు కాదు. స్పిరిచువల్లీ డెడ్ స్టేజ్లో ఉన్నాం, ఆత్మీయంగా మృత స్థితిలో ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఎట్టు పిలుద్దామండి ఇప్పుడు ఆ దేవుణ్ణి మనం? ఎందుకు పలుకుతాడు? సమాధుల నుంచి ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నాం అనుకోండి, మీకు తెలుసా చాలా పిలుస్తున్నాయి మనల్ని, వాటి పిలుపు మనకి పట్టం లేదా? మరి మనం పిలిచిన పిలుపు ఏమన్నా దేవుని చేరుతుంది అనుకుంటున్నారా? సమాధుల్లానే ఉన్నాం ప్రియమైన. యేసుక్రీస్తు వారు కూడా అదే అన్నాడండి, ఆత్మీయంగా చచ్చిన వారిని పట్టుకొని, వేషధారణలో ఉన్న వారిని లిటరల్గా పట్టుకొని మీరు సమాధులను వేసాడంతే. బాగా సీరియస్ అయిపోయారు వాళ్ళు. మరి ఏంటి చెప్పండి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎంత రెస్పాన్స్ అంటే మళ్ళీ పిలవగానే చిత్తము ప్రభు నేను ఇలా చెప్పచ్చా? ఆ టెస్ట్ మోర్ క్రూయల్గా ఒకవేళ మారినా కూడా ఒబయ్యేటోడండి అంతే, వెనక తీసుకోడైతే కాదు ఆయన. అందుకంటున్న మాటలు ఇప్పుడు మనం చూస్తున్నాయి. 12 చిత్తము ప్రభు నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఈయనే ఇంత పెద్ద టెస్ట్ పాస్ అయితే, ఎలిజిబుల్ అయితే, వేర్ వీఆర్ నవ్. ఎక్కడండి అసలు మనం ఉన్నది? ఇంకా ఎక్కడ? అయ్య బాబాయ్, ఇంత పెద్ద పరీక్ష కంటే దేవుని ఎడల భయభక్తులు లేకపోతేనే బాగుండని ఉంటారా? 3వ వారం నుంచి మొదలు పెడతాను ప్రియమైన వాళ్ళారా. ఏం పోతాయి చూడాలి. దేవుని ఎడల భయభక్తులు కోల్పోతే ఏం పోగొట్టుకోబోతున్నాం చూడాలండి మనం. కనీసం అండి లిసన్ కనీసం అండి ప్రసంగం వల్ల కూడా కాదు. అయ్యో నేను మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక మీలో నాలో ఏదో మొదలైపోవాలనే ఉద్దేశంతో కానే కాదు. అందుకోసం మొదలుపెట్టినప్పుడు బైబిల్ స్టడీ అంతే, నేను చదువుకుంటుంది, నా చదువు మీకు కొంత అర్థమైతే మనందరం ఒక వెలుగులో నడవడానికి పిలవడానికి ఈ మాటలు పట్టుకొని వచ్చినాను. ఏం కోల్పోతామో తెలియాలి ఆ రోజు. ఒక్కసారి ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు నా ఆలోచనలోనికి వస్తారు. కానీ నేను ఒకే ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇప్పటివరకు మీకు ఒక మైండ్ నేను మీ హృదయంలో పెట్టాను కదా అబ్రహాం గారి గురించి. ప్లీజ్ అండి ఒక ఏకాంతమైన మనసు తీసుకోండి. ఈ వారంలో మీరు ఎప్పుడన్నా 22వ అధ్యాయం ఒకసారి మనసు పెట్టి చదివి చూడండి. చంపేస్తారండి మిమ్మల్ని లిటరల్గా. మీలో ఉన్నటువంటి ఒక ఆత్మీయత లేనటువంటి ఒక జీవం ఉంది చూసారా, దాన్ని వీళ్ళు చంపేస్తారు. నిజంగా ప్రభు కొరకు బతకాలన్నటువంటి ఆశను మాత్రం పుట్టిస్తారండి. ఎందుకంటే యెహోవా యందలి భయభక్తులు మొదలవ్వాలన్నటువంటి ఆశను మాత్రం మన హృదయంలో విత్తుతారు వీరు. అలాంటి వాళ్ళండి ఈ ఫాదర్ సన్. ఒకసారి మీరు ఆలోచించి చూడండి ఎలాంటి వాతావరణం ఉంది ఈరోజు. బయట గురించి వదిలేస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. సంఘంలో ఉన్న తల్లిదండ్రులను అడుగుతున్నాను, తండ్రుల్ని ఎస్పెషల్ అడుగుతున్నాను. ఈ కాంటెక్స్ట్లో ఎలా సాగాలనుకుంటున్నారు మీ బిడ్డలతో? ఎలా సాగాలనుకుంటున్నారు అసలు? దేవుని వాతావరణం ఏది పట్టుకరానటువంటి నడిచిపోయే దినాల్లోకి కట్టాలనుకుంటున్నారా మీ పిల్లల్ని? అయ్యో వారికి మీరు వదిలి వెళ్ళేటువంటి దుఃఖం అంతా ఇంత కాదు. అయ్యో చిన్నవాడినే, మీ ముందు చాలా చిన్నవాడిని నేను అంగీకరిస్తున్నాను, దయచేసి సమ్మతించమని కూడా మిమ్మల్ని బెగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చెప్తున్న మాట చాలా పెద్ద మాట. రేపటి రోజున వాళ్ళని ఎంత దుఃఖంలో వదిలి వెళ్ళిపోతారు అని అంటే తండ్రులుగా మీరు, అయ్యో అది ఎవ్వరు తీయలేనంత దుఃఖం అవుతుంది. ఎప్పటి వరకు తెలుసా? నీ బిడ్డకు నిజమైన దేవుణ్ణి నువ్వే అలవర్చాలంతే. ఇంకా నువ్వే. ఆ మధ్య సండే స్కూల్లో కూడా చెప్తుండే, పేరెంట్స్ తీసుకెళ్తున్నారంతా మీ డ్యూటీ అంటున్నారట. ఎవరిని? సండే స్కూల్ టీచర్లని. మావునికి మీరే వాళ్ళనా పెట్టిన దేవుడు? వాళ్ళనా ఒకసారి ఆలోచించు. ఎలాంటి అనుభవం అండి అసలు ఈ తండ్రి కొడుకుల మధ్య ఉన్నది. అప్పుడు దేవుడు అన్న మాట ఏంటో తెలుసు. ఈవెన్ ఈ మాట కూడా ఒకసారి చూస్తాను నేను. అది కాండము 19 ఒకసారి చూడండి. ఆ మాట ఉంటుందండి, ఎంత బ్యూటిఫుల్ విట్నెస్ ఉంటుందో తెలుసు అబ్రహాం గారి గురించి. అది కాండము 18వ అధ్యాయం ఈవెన్ చూడండి 18 నుంచి లేకపోతే 16 నుంచి చదువుదాం. ఎందుకంటే లిటరల్గా దేవదూతలు లేకపోతే ఒక విధంగా దేవుని తరపున పంపబడినటువంటి ఆ 3 దూతల మధ్య ఉన్నటువంటి కాన్వర్జేషన్. ఎవరి గురించి? అబ్రహాం గారి గురించి. ఎలాంటి కాన్వర్జేషన్ ఉంది చూడండి. అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి.
అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడు. ఎవరెవరితో చెప్పుకుంటున్నారో తెలుసు? అబ్రహాంతో చెప్తున్నా ఏం కాదండి. ఇది వచ్చిన ఒక విధంగా పరలోకపు దూతలు మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి? ఎలాంటి ఆశీర్వాదానికి ఎలిజిబుల్ అయ్యాడో తెలుసు అబ్రహాం. ఇది జరగబోతుంది, అతని నామం ఇది అండ్ జస్ట్ ఇమాజిన్ అండి, పరలోకపు దూతలు ఒక భూమి మీద ఉన్న ఒక నరమాత్రుని గురించి మాట్లాడుకుంటున్నారు. చిన్న చిన్న వర్డ్స్ కాదు. నీ గురించి నా గురించి ఏం మాట్లాడుకుంటున్నా సార్? వాడిని అనవసరంగా ఈ సంవత్సరం పొడిగించిండు ప్రభువు, విజ్ఞాపన చేసి. ఈ సంవత్సరం పొడిగించడం వల్ల చూసినా ఎన్ని జరిగాయి? పొడిగించకపోతే బాగుంది, ఇలా మాట్లాడుకోవాలన్నా? కానీ ఏమంటున్నారు చూడండి అబ్రహాం గురించి. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఈ పదాలు చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకును అతడు వారిని ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఎలాంటి బాండింగ్ ఉందాడు తెలుసా ఇంట్లో? అబ్రహాము ఎలాంటి వాతావరణం నిలిపబోతున్నాడంటే, నీతి న్యాయములు నేర్చుకున్నట్లు తన పిల్లలు తన ఇంటి వారిని అతను నాలో నిలుపుట నేను చూస్తున్నాను అతని గురించి. నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ చదివి చూడండి అన్నమాట. దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాం చూస్తున్నా. ఏ విధంగా చూస్తున్నా అంటే, నీతి న్యాయములు జరిగించినట్లు, నిజంగా నా మార్గములలో తన ప్రజలందరూ నడుచుకున్నట్లు అతను ఆ ఇంటి వాతావరణమును, అతను తన పిల్లలను వారి కుమారులను నాలో పెంచడం నేను చూస్తున్నాను. ఏమన్నా బాండింగ్ అండి నిజంగా. నిజం ప్రియమైన వాళ్ళారా, నేను అన్నాక ఇంకా ఎక్స్ప్లెయిన్ ఏం చేయనండి, ప్లీజ్ ఏం చేయను, దోషం అవుతాను. మీరు చదవాలండి, నిజంగా 22 అధ్యాయం చదవాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుటకు అసలు ఇంత వెతుక్కున్నాడు అయినా. ఏ ఒక్క మూమెంట్ కూడా తన మైండ్ 100 ఆలోచనలు 1000 ఆలోచనలు అగెన్స్ట్కి వచ్చి ఉండొచ్చు అండి ఆయన మనసులో ఆ టైంకి. కానీ ప్రతి దాన్ని అదుముకొని, ప్రతి దాన్ని అదిమి పట్టుకొని వదిలేసుకొని, ప్రతి దాన్ని దేవుని వైపే ట్యూన్ చేసుకొని, ప్రతి మూమెంట్ అనే దేవుని వైపు అడుగులు వేసిండు అని అంటే అందుకన్నమాట. నా వై రిలేస్, నువ్వు నాకు భయపడవాడవు. అందుకోసం పరిశుద్ధ సేవకుడు అంటాడండి, మనం దేవునికి భయపడతామా లేదా అన్న విషయం కూడా దేవుడు చూడలేడు అని ఈ కాంటెక్స్ట్ నేను చెప్తే నీ షాక్. అసలు నిజమే, అంత డెప్త్ ఉంది ఈ కాంటెక్స్ట్లో. మరి ఇప్పుడు నాకు తెలిసింది అబ్రహాం నువ్వు నాకు భయపడు. భవిష్యత్తు నేర్పిన దేవుడు ముందే తెలుసుకోవాలి కదా. కొన్ని పరీక్షలే కొన్ని ఫలాలకు లేకపోతే కొన్ని రిజల్ట్స్కి నడిపిస్తాయి, అంతే. వదిలేస్తున్నాను మిమ్మల్ని ఇక్కడ. సామెతలు 2 పక్కన పెట్టుకోండి, ఆదికాండం 22 పక్కన పెట్టుకోండి, చదవండి. దేవుడి ఆత్మ మీ హృదయములను తెరచును గాక. ఆమేన్.